క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు. ప్రభు మనల్ని ఆయన ఈ యొక్క జనవరి మాసము 2వ ఆదివారం దిన సజీవులకు లెక్కించి ఆయన కృపా బాహుళ్యముతో మనము ఆయన కొనియాడి సేవించడానికి దేవుడిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి ఆయనకు మహిమను చెల్లిస్తూ మనము సంవత్సర ప్రారంభంలో ఉన్నాం కనుక ఒక చిన్న సంఘటన. ఒకసారి ఒక రోడ్డు మీద చాలామంది ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ ట్రాఫిక్ జామ్ ఇంకా ఎక్కువైపోయి ఆ తర్వాత నలుదిశలా పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తుండగా ఎందుకు అంతమంది అక్కడికి వచ్చారు జనాలంటే, మరి అక్కడ ఉన్న సంఘటన ఏంటంటే, ఒక షాప్ ఓపెనింగ్ అవుతుంటే కూడా ఆ రోడ్డు అంతా కూడా ఎవరో ఒక సినీ ప్రముఖులు, యాక్టర్స్ కానీ స్టార్స్ లాంటి వాళ్ళు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేసేటప్పుడు మనుషులు తండోపతండాలుగా విరగబడి ఆ యొక్క హీరోయిన్ చూడటానికో లేకపోతే అక్కడ ఉన్న దానికి వస్తారు. అయితే ఇది అలాగున కాదు, అంతకంటే ఎక్కువగా ఉన్నారు విపరీతంగా. మరి అదొక పెద్ద సెంటర్, అటువైపు ఇటువైపున మరి ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు పోలీసులు, ఎందుకంటే అక్కడ ఒక షాప్ ఓపెన్ కావట్లేదు, అక్కడ ఒక పెద్ద మాల్ ఓపెన్ అవుతుంది. మరి దానికి మాల్ ఓపెన్ అవుతున్నప్పుడు ఒక్క ఫిల్మ్ యాక్టర్ అలాంటి ప్రముఖులను కాకుండా రాజకీయ నాయకులు ఎక్కువ మందిని పిలిచారు. మరి ఆ యొక్క మెగాస్టార్, పవర్ స్టారు, సూపర్ స్టారు అలాగున ఈరోజు పేర్లు పెట్టి పిలవబడుతున్న వాళ్ళు, అలాగున సినిమా హీరోయిన్లు కూడా వచ్చే వరకు ఆ ఏరియా అంతా జామ్ అయిపోయింది. మరి అంతా జామ్ అయిపోయిన తర్వాత మరి అది ఒక్కళ్ళతో కాదు, అది దాంట్లో సెక్షన్స్, లేడీస్ సెక్షన్ ఆ యొక్క ఒకళ్ళతో, జెంట్స్ సెక్షన్ ఒకటి, చిల్డ్రన్స్ సెక్షన్ ఒకటి, స్పోర్ట్స్ సెక్షన్ ఒకటి, పెద్ద మాల్ కనుక దాంట్లో ఎన్నో షాపులు ఉంటాయి. వాటన్నిటినీ అట్లాగున ప్రారంభించడానికి ఉన్నందుకు అనేక మంది స్టార్స్ని పిలిచినప్పుడు అంత జామ్ అయిపోతే మరి దాని అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, గ్రాండ్ ఓపెనింగ్, అవును చాలా పెద్ద ఓపెనింగ్, గ్రాండ్ ఓపెనింగ్ అని ఆ యొక్క పేపర్లలో కూడా, న్యూస్ పేపర్లలో కూడా నిలువెత్తు ఫ్రంట్ పేపర్ మొత్తము కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ తర్వాత ఇంతమంది స్టార్స్ని పిలిచి ఇంత గొప్పగా చేసి, ఎందుకంటే ఆ రోజు ఫస్ట్ రోజు నుంచే సేలు భూమ్ కావాలని చెప్పి, గొప్ప సేలు, ఆ యొక్క వ్యాపారం జరగాలని చెప్పి వాళ్ళు పెట్టినప్పుడు దానికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే గ్రాండ్ ఓపెనింగ్ అని పెట్టారు. సో ఇవి మనం తరచుగా చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో. ఆ రోజు ఫ్రంట్ పేపర్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు అది లక్షల్లో ఉంటుంది. అది దానికి ఒక్కరోజు న్యూస్ పేపర్కి ఆ ఫ్రంట్ పేపర్లో వేస్తే పొద్దున కొద్దిసేపు చూసి సాయంత్రం అట్లా పేపర్ పడేస్తారు న్యూస్ పేపరు. కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేపర్లు వేయాలంటే అవి లక్షల్లోంచి కోట్ల దాకా కూడా పోవచ్చు. అంత ఖర్చు పెట్టి భారీగా గొప్ప ప్రారంభము అని పెడతారు. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నాను, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఎప్పుడు జరుగుతున్నది చెప్తున్నాను. ఈ గొప్ప ప్రారంభం అంటే ఏమిటి అంటే, గొప్ప ప్రారంభం అంటే అంత పెద్ద వాళ్ళని పిలిచి, అంత పెద్ద అట్టహాసంగా, అంత పెద్ద ఖర్చు పెట్టి, అంత గొప్ప ఆ యొక్క ఉత్సవం లాంటి ఒక దాన్ని చేసి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నప్పుడు అది గొప్ప ప్రారంభం. సో ఈరోజు గొప్ప ప్రారంభం గురించి నేను ఎందుకు చెప్తానంటే, మనం సంవత్సర ప్రారంభంలో ఉన్నాం కనుక మనం పోయిన వారము ఏం నేర్చుకున్నామంటే, మంచి ప్రారంభము, గుడ్ బిగినింగ్ గురించి నేర్చుకున్నాం. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. సో పోయిన వారం మంచి ప్రారంభంగా నేర్చుకున్నాం కనుక ఇంకా ప్రారంభ నెలలోనే ఉన్నాం కనుక ఇప్పుడు మనము గొప్ప ప్రారంభం గురించి ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ ఉన్న వారందరికీ మనకు గొప్ప ప్రారంభం ఇష్టం, మనందరికీ ఇష్టం అండి. ఎందుకంటే మనం ఏం చేసినా కానీ గొప్పగా ప్రారంభించాలని ఆశపడతాం. అది మానవులకున్న ఒక సహజమైన కోరిక, అది వాళ్ళ యొక్క రక్తంలో నరాల్లో ఉంటుంది, గొప్పగా ప్రారంభించాలని. సరే, మరి బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథం తీద్దాము. 3వ అధ్యాయం తీసి 2 Kings 3rd చాప్టర్ తీస్తే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ బైబిల్లో ఈ 2 Kings 3rd చాప్టర్లో ఆ యొక్క 3 రాజ్యాలు లేకపోతే 3 రాజులు కలిసి వెళ్ళి ఒక రాజ్యం మీద చేసిన యుద్ధం గురించి ఇక్కడ రాయబడి ఉంది. 3 రాజులు లేచి ఒక రాజ్యం మీద యుద్ధం చేయడానికి వెళ్ళిన ఘటన ఈ యొక్క 2 Kings 3rd చాప్టర్లో ఉంది. పాత నిబంధనలో, రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో. మన చర్చ్ పేరు న్యూ టెస్టిమెంట్ చర్చ్. నా దగ్గరికి ఒకసారి ఒకళ్ళు వచ్చి, మీ చర్చ్ న్యూ టెస్టిమెంట్ కదా, మీరు న్యూ టెస్టిమెంట్ చెప్తారా, ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పరా అంటే, బ్రదర్ అది కైట్ ఆపోజిట్, నేను ఎక్కువ ఓల్డ్ టెస్టిమెంటే చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంటే ఫౌండేషన్ కనుక ఈరోజు న్యూ టెస్టిమెంట్ పట్టుకొని ఎన్నో చర్చెస్, అది సంఘము అది సర్వనాశనమై చెడిపోయింది కూడా.
సో న్యూ టెస్టిమెంట్లో దేవుడి వాక్యం చెప్తే అది కట్టడము ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ పునాది కనుక. సో పునాది గల సంఘాలు ఎప్పుడు కూడా ఓల్డ్ టెస్టిమెంట్నే, న్యూ టెస్టిమెంట్ కాదని కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ లేకపోతే న్యూ టెస్టిమెంట్ లేదు కదా. కాబట్టి పునాది లేకపోతే ఇల్లు నిలబడదు కనుక నేను ఓల్డ్ టెస్టిమెంటే చెప్తానని చెప్పినప్పుడు ఈ చర్చికి ఆరాధనకు కూడా వచ్చే ఒక వ్యక్తి అదే అన్నాడు, నేను న్యూ టెస్టిమెంట్ చర్చ్ అనుకున్నాను, మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో ఎంత బాగా చెప్తున్నారని. ఒక ఆయన ఎవరు అప్రిషియేట్ చేసిపోయాడు. ఎందుకంటే 2వ రాజుల గ్రంథం తీసుకొని 3వ అధ్యాయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహాబు కుమారుడైన యెహోరాము. యూదా రాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం మందు షోమ్రోనులో ఇశ్రాయేల్ వారికి రాజు అయి 12 సంవత్సరం ఏలెను. ఒక రాజుల గ్రంథం, రాజుల చరిత్రలో ఒక రాజు గురించి మాట్లాడుతుంది. ఈ రాజు ఎవరు అనంటే యెహోరాము. వీళ్ళ నాన్న పేరు ఏంటంటే ఆహాబు. అతను పరిపాలిస్తున్న రాజ్యం పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్కి క్యాపిటల్ ఏమిటి? షోమ్రోను. కనుక అన్ని దేశాలకు ముఖ్య పట్టణాలు, మన భారతదేశానికి ఢిల్లీ ఎలాగుందో, చైనాకి బీజింగ్ ఎలాగుందో అలాగున్న ఈ యొక్క ఇశ్రాయేల్ అనే దేశానికి షోమ్రోను. కనుక షోమ్రోనులో ఈ యొక్క యెహోరాము రాజుగా ఆయన ఆ సింహాసనాన్ని మీదకి రాగానే ఏం జరిగిందంటే యుద్ధం జరిగింది. ఇదేంటి, ఎవరన్నా వస్తే యుద్ధాలు జరిగితే ఎంత బాధ కదా. కాబట్టి అప్పుడప్పుడు కూడా కొత్త వాళ్ళు పెడితే ఇదిగో ఈ ఐరన్లకు పెట్టింది, మా ఇల్లంతా నాశనం అయింది, లేకుంటే ఈయన వచ్చాడు ఇట్లా అయిందని చెప్పుకుంటుంటే బైబిల్కి అలాంటి వాడితో ఏమీ లేదండి. అతడు రాజు కాగానే యుద్ధం ఎందుకు జరిగిందంటే అతడు రాజుగా ఉన్నప్పుడు అతని కింద ఉన్న ఒక సామంత రాజు, ఆ యొక్క సామంత రాజు లేకపోతే సామంత రాజుగా ఉన్న రాజ్యం పేరు మోయాబు. కనుక ఇశ్రాయేలు చుట్టూ చిన్న దేశాలు ఉన్నాయి, అది కూడా చిన్న దేశమే. మోయాబు అని ఒక సామంత రాజ్యం ఉంది కనుక ఆ యొక్క మోయాబు అనే రాజు ఈ యొక్క ఇశ్రాయేల్ అనే యొక్క దేశానికి అతడు సామంత రాజు కనుక కప్పము కట్టేవాడు. కప్పము అనంటే కప్పలతోటి ఇచ్చే కప్పం కాదు కనుక కప్పం అంటే వేరు. కనుక మీరు కొంచెం చదువుకొని ఏమైనా తెలుసుకుంటే ఈరోజు ప్రజాస్వామ్యమైన దేశాలు వచ్చాయి, ఈరోజు డెమోక్రసీ ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని రాజులే వెళ్ళేవాళ్ళు. కనుక మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేత ఏలబడుతున్నప్పుడు అది ఆ యొక్క ఇక్కడ ఉండే నిజాం రాజు బ్రిటిష్ వాళ్ళకు కప్పం కట్టేవాడు. ఈ హైదరాబాద్ నిజాం సంస్థానం ఆయన, అయ్యా బ్రిటిష్ వాళ్ళు నా రాజ్యాన్ని నేనే పరిపాలించుకుంటాను, ఇదిగో ఇంత తీసుకోండి అని చెప్పి కప్పము కట్టేవాడు, ట్రిబ్యూట్స్ కట్టేవాళ్ళు కనుక, ఈ బైబిల్ ట్యాక్సులు కట్టేవాళ్ళు కనుక. అలాంటిదే బైబిల్లో ఉంది. మరి ఎవరికి ఇస్తున్నారంటే ఇశ్రాయేల్ అనే రాజ్యము యెహోరాము రాజుగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న ఆహాబుగా ఉన్నప్పుడు ఈ మోయాబు రాజు ఒక సామంత అంటే ఒక రాజ్యంపై ఒక యుద్ధం మీద చేసినాక అయ్యా మేము ఇక యుద్ధం మాతో చేయొద్దు, మీకు ఏం కావాలో ఇవ్వమన్నప్పుడు వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు ఇలాంటి రాజ్యాలను కలిగిన వాళ్ళందరినీ రాజులకు రాజు చక్రవర్తి అనేవాళ్ళు. ఆయన కింద ఉండే రాజ్యాలన్నీ కూడా సామంత రాజ్యాలు. ఆ సామంత రాజ్యాలు ఏం చేసేవి, వాళ్ళ మీదకి దండెత్తి వచ్చి వాళ్ళని ధ్వంసం చేసి నాశనం చేయకున్నట్లు అయ్యా మేము మీతో యుద్ధం చేయలేమని చెప్పి మహా సామ్రాజ్యాల చేతికి అప్పచెప్పుకొని వాళ్ళ దేశంలో ఆయన ఏమడుగుతున్నాడో అది ఇచ్చేసేవాళ్ళు. అట్లా మోయాబు అనే రాజ్యము ఇశ్రాయేల్ ఆహాబు రాజు ఉన్నప్పుడు, యెహోరాము వాళ్ళ నాన్నున్నప్పుడు 1,00,000 గొర్రె పిల్లలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. 1,00,000 గొర్రె పిల్లలు. తర్వాత ఆ యొక్క బొచ్చు కలిగిన ఆ యొక్క గొర్రె పొట్టేళ్లను 1,00,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వట్లేదు. వాళ్ళ నాన్నున్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు కొడుకు రాజు అయ్యాడు, నాన్న చచ్చిపోయాడు కనుక మేము ఇయ్యాము అంటున్నాడు. మీ నాన్నున్నప్పుడు ఇచ్చాం. చూడండి ఈ యొక్క 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యములో ఈ మాటలు నేను కింద చదువుతాను. 4వ వచనంలో మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు గల వాడై 1,00,000 గొర్రె పిల్లలను బొత్సు గల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేల్ వారి రాజునకు పన్నుగా ఇచ్చుచుండు వాడు. ఇప్పుడు కాదు, ఇచ్చేవాడు. 1,00,000 గొర్రె పిల్లలు, ఆ తర్వాత బొత్సు కలిగిన 1,00,000 గొర్రె పొట్టేళ్లను ట్యాక్స్గా కట్టేవాళ్ళు. ఇవ్వాలి, లేకపోతే ఇశ్రాయేల్ రాజు ఊరుకోడు. సో మరి ఆ యొక్క తండ్రి ఉన్నప్పుడు ఇచ్చి ఇప్పుడు కొడుకు రాజ్యం మీదకి రాగానే మేము ఇయ్యమో తిరగబడ్డాడు అతను. ఇప్పుడు మనం మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీకు ఏమైనా సొంత ఇల్లు ఉండి ఆ సొంత ఇంట్లో ఒక భాగాన్ని మీరు కిరాయికి ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు, వాళ్ళు ఒక 12,000 ఇస్తున్నారు అనుకోండి. ఇస్తా ఒకరోజు మేము రెంట్ ఇయ్యం మానేయమంటే కదా, రెంట్ ఇయ్యం ఏం చేసుకుంటారో చేసుకోపో అంటే ఏం చేస్తామండి కదా. మనం ఏమన్నా బాబు 12,000 కాదు కదా రెంట్, ఒక 6,000 ఇయ్యి అంటామా? కాదు. వాళ్ళు ఇంకా అన్నాడు అనుకో, ఈ ఇల్లు నాదే అన్నాడు అనుకోడు, సీన్ రివర్స్ అవుతాయి. ఈ ఇల్లు నాదే అన్నాడంటే ఊరుకుంటామా? మౌన అవసరమో ఏం చేస్తామండి, మనం వెంటనే
పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ, వాడిని ఇల్లు ఖాళీ చేయించడం కానీ, వాడి కరెంట్ కట్ చేయడం కానీ, నీళ్లు తీసేయడం, ఏదో ఒకటి మొత్తానికైతే మనము అతని ఇంట్లోంచి వెళ్ళగొడతాం రెంట్ కట్టకపోతే. సింపుల్గా చెప్తున్నా, ఇక్కడ ఇల్లు రెంట్ కాదు కానీ మీకు పోలిక చెప్తున్నాను. మోయాబు రాజు చెప్పాడు, నేను 1,00,000 గొర్రె పిల్లల్ని ఇచ్చాను ఒకప్పుడు, నేను ఆయన ఇయ్యను పో, ఏం చేసుకుంటావు పో. తిరగబడ్డప్పుడు అప్పుడు యెహోరాము అనే ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే, వీడి సంగతి తేల్చాలి కనుక కదా, వీడి సంగతి తేల్చాలని ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు మనకి ఎవరైనా రెంట్ కట్టాలంటే రెంట్ కట్టకపోతే కదా, నేను ఒక 50% ఈయన కదా, 12,000 కదా రెంట్, ఒక 6,000 అని అంటామా? కాదు, నిన్ను ఖాళీ చేపిస్తామంట. అలాగునే మోయాబు రాజు మీద ఇశ్రాయేల్ రాజు యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. మరి యుద్ధం చేయడానికి అతనికి సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మోయాబు ఇంకా బలంగా కనిపిస్తుంది కనుక ఆ మోయాబు రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలనే ఇశ్రాయేల్ రాజు, ఈ యొక్క యెహోరాము అనే రాజు ఏం చేశాడంటే, నేను ఒక్కడనే పోతే యుద్ధము కష్టం కనుక నాతో పాటు ఇంకెవరైనా సహాయం తీసుకెళ్ళి యుద్ధం చేయొచ్చు అని. ఇప్పుడు మనం అనుకుందాం, కిరాయి ఇచ్చాం ఇల్లు, వాళ్ళు అంటున్నారు ఖాళీ చేయం పో, రెంట్ ఇయ్యం పో, ఏం చేసుకుంటావు పో అంటే, మనం వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయాలంటే మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, మన బంధువుల్ని కానీ మన స్నేహితులను చేస్తాం, జరరా నాకు సపోర్ట్ రా, ఈ సంగతి తెలుస్తామని న్యాచురల్గా మనము ఎవరైనా సపోర్ట్ తీసుకుంటాం కదండి. మన బలగం, మన వాళ్ళు, మన తాలూకా వాళ్ళు కదా వెళ్తా. అలాగనే ఇశ్రాయేల్ రాజు అని యెహోరాము ఏం చేశాడు, తను వెళ్ళి మోయాబు మీద యుద్ధం చేస్తే డేంజర్, ఎందుకంటే అటు సైన్యం బాగా ఉంది అని తనకు పొరుగు ఉన్న రాజ్యము, తన పక్క రాజ్యం పేరు యూదా. ఆ యూదా రాజు ఎవరు అంటే బైబిల్ చెబుతుంది యెహోషాపాతు. ఆ యూదా రాజ్యానికి క్యాపిటల్ ఏంటి? యెరూషలేం కనుక మరి ఇవి 2 ఇశ్రాయేలీలే, వీళ్ళిద్దరు వేరు కాదు, ఒకప్పుడు డివైడ్ అయిపోయారంతే. ఉత్తర దేశం ఇశ్రాయేలు, దానికి యెహోరాము రాజుగా, అందరు ఇశ్రాయేలే, వాళ్ళు యెహోవా దేవుడిని నమ్ముతారు. దక్షిణ దేశం యూదా, అది కూడా ఇశ్రాయేలే, వాళ్ళందరూ యెహోవా దేవుడిని నమ్ముతారు. అందరికీ మోషే ధర్మశాస్త్రం, అందరికీ యెరూషలేం, కానీ వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఎందుకు డివైడ్ అయిపోయారు కదా? మనం ఆంధ్రలో తెలంగాణలో ఎందుకు డివైడ్ అయ్యాం? ఎక్కువ డివైడ్ అయ్యామా, తక్కువ డివైడ్ అయ్యామా? ఆంధ్ర తెలంగాణ ఎట్లా విజయం పడిందో, ఈ యొక్క మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు దేవుడు ఎంత కృపనిచ్చాడంటే, ఇశ్రాయేలు విడిపించిన రాజ్యాలు మనం తెలుసుకోవటానికి ఆంధ్ర తెలంగాణ విడిపోయిందేమో స్పష్టంగా అర్థం కావటానికి. ఎందరూ ఒకే వాళ్ళే, వాళ్ళు తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళే, కానీ 2 రాష్ట్రాలు ఎట్లా విడిపోయినాయో, ఒకనాడు సొలొమోన్ తర్వాత, ఆ యొక్క సౌలు, దావీదు, సొలొమోన్ తర్వాత దేశం 2 ముక్కలైంది. ఓకే, ఉత్తర భాగము ఇశ్రాయేలు 10 మంది కొడుకులు, యాకోబు కొడుకులే, అందరూ ఒకే వాళ్ళే, 10 మంది పైనుండిపోయారు, 2 ఆ యొక్క యూదా బెన్యామీను ఉండిపోయారు. కింద దేశాన్ని యూదా అని, దానికి క్యాపిటల్ మరి ఆ యొక్క యెరూషలేం ఉంది, పై దేశానికి క్యాపిటల్ షోమ్రోను, దానికి రాజు ఉన్నాడు 2. ఇప్పుడు అక్కడ తెలంగాణలో సీఎం ఉన్నాడు, ఆంధ్రాలో సీఎం ఉన్నాడు, కానీ ఇక్కడ తెలంగాణలో సీఎం కొంచెం సీన్ మారి రేవంత్ రెడ్డి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన సీన్ ఏమో వద్దో తెలియదు అవతల, కానీ మొత్తానికి 2 రాష్ట్రాలు ఉంటే మనం ఎంత ఈజీగా అర్థం చేసుకుంటున్నామో. ఈ బైబిల్లో మన భారతదేశంలో కన్నడ వాళ్లకు, మహారాష్ట్ర వాళ్లకు ఇంత లేదండి, మనకి ఇచ్చాడు దేవుడు భాగ్యం కదా అర్థం చేసుకోవటానికి, అంటే పిక్చరైజ్ చేసుకోవటానికి అలంకారంగా. కనుక ఇప్పుడు తను ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ అనే రాజు, ఇశ్రాయేల్ దేశాన్ని ఆ యొక్క యెహోరాము రాజు ఏం చేశాడు, నేను యుద్ధానికి పోతాం కాదు, మన పక్క దేశమే కదా, వాళ్ళు మనోళ్ళే, ఇశ్రాయేలీలే వాళ్ళు కూడా, అందరూ కూడా అని చెప్పి ఆ రాజుకు కబురు పెట్టాడు, అయ్యా యెహోషాపాతు రాజు, నేను మోయాబు మీద యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయడానికి వస్తావా అన్నాడు. చూడండి, ఇప్పుడు యొక్క 3వ అధ్యాయంలో ఆ వచనాన్ని చదువుతాను నేను. 7వ వచనం నుంచి చదివితే, యూదారాజుని యెహోషాపాతు వర్తమానము పంపి, 7th verse, మోయాబు రాజు మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు నా మీద, నీవు వచ్చి నాతో కూడా మోయాబులతో యుద్ధం చేస్తావా అని అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు, నాతో రా యుద్ధం చేయడం. అప్పుడు ఇశ్రాయేల్ యొక్క రాజుకి ఆ యొక్క యూదా రాజు ఏం చేశాడంటే, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే, నేను బయలుదేరి వస్తున్నాను, నువ్వు నా దోస్తువు, నేనెందుకు రాను, నీ గుర్రాలే నా గుర్రాలు నీ గుర్రాలు అన్నీ. అంటే ఎంత మంచిగా చూడు, బైబిల్లో ఇలాగున కొంతమందే పలికారండి. నాకు ఈ మాటలు చదువుతుంటే నాకు ఎవరు గుర్తొస్తారంటే, బైబిల్లోనే అతి గొప్ప భక్తురాలు యెహోవాని ప్రేమించిన రూతు అన్నింది కదండి, అత్త నీ జనమే నీ దేశమే నా జనమే, నువ్వు ఎక్కడ చస్తే నేను ఆడ చస్తానండి, అంతగా ప్రేమించింది కదా. అట్లాంటి ఒక మాట కనిపిస్తుంది చూడండి. యెహోషాపాతు అంటున్నాడు యెహోరాముతో, అయ్యో ఏం పర్వాలేదు, నా జనులు నీ జనులే కదా, నా గుర్రాలు నీ గుర్రాలు, నేను ఒకటే అని చెప్పి మంచి సపోర్ట్ చేశాడండి. వాళ్ళిద్దరు కలిశారు. ఇద్దరు కలిసినాక ఏమైంది, వాళ్ళకి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఈ యొక్క యెహోరాముకి ఏదోము అనే ఒక దేశం ఉంది, ఇంకో చిన్న దేశం పక్కన, ఏదోము దేశంతో కలిసి అతను కూడా అడిగాడు, నేను కూడా వస్తా యుద్ధానికి అని చెప్పి ఆ యొక్క 3 రాజులు బయలుదేరారు యుద్ధానికి.
మరి ముగ్గురు రాజులు బయలుదేరతారని ఇలాగుంటుందని బైబిల్లో రాస్తే ఇది ఏమన్నా వింతనా, విడ్డూరమా, లేకపోతే కల్పితమా? కాదండి. ఈరోజు వరకు ప్రపంచంలో అనేక కూటాలు ఉన్నాయి. ఇక్కడ మన చర్చకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే కదా, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన యొక్క ఇండియా ఒక గ్రూప్లో ఉంటుందండి, దాన్ని సార్క్ నేషన్స్ అంటారు కదా. సౌత్ ఈస్ట్ ఏషియా, ఆ యొక్క సౌత్ ఏషియా, ఆ యొక్క కంట్రీస్ అని పెడతారు. సార్క్ నేషన్స్లో కూడా భారతదేశం ఉంది, ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, భూటాన్ ఉంది, నేపాల్ ఉంది, శ్రీలంక ఉంది కదండి. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు సార్క్ నేషన్స్ అని. ఈరోజు అక్కడ ఫైటింగ్ జరుగుతుంది యుక్రెయిన్కి, రష్యాకి. నాటో దేశాల్లోకి యుక్రెయిన్ని చేర్చుకోవాలని అందుకే రష్యా ఫైట్ చేస్తుంది. నువ్వు వాళ్ళ జత కడతావా అని చెప్పి యుక్రెయిన్ని తుత్తు నిలకొడుతుంది ఈరోజు. సో ఈ ప్రపంచంలో కూటాలు ఎన్నో ఉంటాయండి. సో బైబిల్లో ఏమీ పిచ్చి పిచ్చిది లేదు, స్పష్టమైన శ్రేష్టమైన గ్రంథం ఇది. ఆనాడు కూడా కలిసి 3 రాజ్యాలు కలిసి వాళ్ళు, మోయాబు అనేవాడు రాజ్యం తిరగబడ్డాడు. వాడు సామంతరాజు ఒకప్పుడు, వాళ్ళ కింద ఉన్నవాడు కప్పం కట్టేవాడు. ఈరోజు తిరగబడి నేను కప్పం కట్టనన్నందుకు యెహోరాము అనే ఇశ్రాయేల్ రాజుకి 2 రాజులు, యూదారాజు, ఏదోము రాజు కలిసి 3 కలిసి యుద్ధానికి బయలుదేరేటప్పుడు యెహోషాపాతు అడిగాడు, మనం ఎట్లా వెళ్దాము అన్నాడు. మనము ఎట్లా వెళ్దామన్నప్పుడు అప్పుడు ఆ యొక్క యెహోరాము ఏమన్నాడు చూడండి, 8వ వచనం, మనం ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడగగా అతడు అన్నాడు, ఏదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పాను. యుద్ధానికి స్ట్రాటజీ ఉంటుంది, యుద్ధానికి ప్రణాళిక ఉంటుంది, యుద్ధానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. కనుక ఇట్లా పోతే మోయాబును కొడితే మనం అవుట్ అవుతాం, కనుక వాడు గెలుస్తాడని ఇట్లా వెళ్ళి అటాక్ చేద్దామని చెప్పి యుద్ధాల్లో రకరకాలుగా చేస్తారండి కదా. అలాగున యెహోరాము అనే ఇశ్రాయేల్ రాజు, ఆ తర్వాత యూదా యొక్క యెహోషాపాతు అనే రాజు, ఏదోము రాజు, ఆయన పేరు ఇక్కడ లేదు, 3 కలిసి ఏదోము అరణ్యం గుండా అలాగున వెళ్ళి యుద్ధం చేయాలని 7 దినాలు వాళ్ళ సైన్యాలతో, వారి గుర్రాలతో, వారి యొక్క గాడిదలు, వస్తువులతో అన్నిటితో 7 దినాలు వెళ్ళారు. 7 దినాలు వెళ్తే ఏం కావాలండి? 7 దినాలు వెళ్ళాక అసలు చెప్పాలంటే 7 దినాలకు యుద్ధాలు అయిపోతాయి తెలుసా అండి. చిన్న చిన్న యుద్ధాలు 7 days కంప్లీట్ అయిపోతాయి. 3 రాజులు పోయి ఆ యొక్క ఒక్క రాజ్యం మీద పడితే 7 రోజుల్లో ఆ దేశాన్ని లోపరుచుకోవచ్చు, 7 రోజుల్లో ఆ దేశాన్ని జయించవచ్చు, 7 రోజుల్లో ఆ దేశాన్ని నేలమట్టం చేయొచ్చు, 7 రోజుల్లో వాళ్ళ క్యాపిటల్ సిటీని పట్టుకోవచ్చు యుద్ధం చేసి అని. ఇక్కడ బైబిల్ అట్లా కాలేదు. 7 దినాలకు ఏమైంది తెలుసా అండి, మనకు మంచిగా తెలుగులో ఉంది, ఏడిచినట్టు అయింది. వాళ్ళు ఏం యుద్ధం కాదు కదా, వాళ్ళు 7 దినాలు పోయారు. 7 దినాలు పోయి కనీసం మోయాబు రాజు మీద ఒక ఈట కానీ బాణం కానీ వేయలేదు. కానీ వాళ్ళకి జరిగింది బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంది చూడండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ యొక్క 9వ వచనం, ఇశ్రాయేల్ రాజును, యూదా రాజును, ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడిన దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయినాయి, వాటర్ లేకపోయింది. నడిచి నడిచి వెళ్ళారు కనుక మనం కూడా దారి తప్పిపోతే ఏమవుద్దండి కదా, ఉన్న పెట్రోల్ అయిపోద్ది, మనకు అయిపోద్ది. కనుక అలాగున వాళ్ళు ఎటో వెళ్దామనుకున్నారు. 7 రోజులు వెళ్ళే వాళ్ళ గుర్రాలకు, రౌతులకు, లేకపోతే గాడిదలు ఏవేవి తీసుకెళ్లారో కంచరగాడు, అన్నిటికీ నీళ్లు లేకుండా, వాళ్ళు నీళ్ళు లేకుండా, ఇక నీళ్లు లేక దప్పిక లేకపోతే ఏమవుతారని చచ్చిపోతారు. కనుక అందులో యుద్ధానికి వెళ్ళాలి. కనుక అలాంటి ఒక పరిస్థితిలో పడిపోయినప్పుడు ఆ 3 రాజుల సైన్యం అంతా కూడా ఆలోచిస్తుండగా అప్పుడు యెహోరాము అనే అతను ఏమన్నాడు తెలుసా అండి, కటకటా అన్నాడు. కటకటా అంటే ఏంటి తెలుగులో? పటపటా తెలుసు కదా, కటకటా తెలుసా మనకు? ఈ తెలుగు భాష బైబిల్ చదివిన వాళ్ళకి బాగా వస్తుందండి, గుర్తుపెట్టుకో. మీరు బైబిల్ ఎంత చదివితే తెలుగు పండితులు అయిపోతారు తెలుసా. కటకటా అంటున్నాడు. కనుక వాడు ఎవడన్నాడు, యెహోరాము అంటున్నాడు చూడండి. వాడన్న మాట ఎంత మంచిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడిందంటే 10వ వచనం, ఇశ్రాయేలు రాజు కటకటా 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలని యెహోవా మనలను పిలిచిననగా. ఈ 3 రాజుల్లో ఎవడు నోరెత్తి అన్నాడండి? యెహోరాము అనేవాడు అన్నాడు. వాడు ఏమంటున్నాడు, దేవుడే తీసుకొచ్చాడు ఇక్కడికి, కటకటా నీళ్లు లేకుండా మమ్మల్ని 3 చంపటానికి ఆ యెహోవా దేవుడే తీసుకొచ్చాడు అని అన్నాడంటే దీంట్లో నేనెందుకు చెప్తున్నాను, అక్కడ అట్నే ఉంది, అదే చదివితే కాదండి. బైబిల్ అంతా కూడా మనకు ఆత్మీయ పాటలు. ఈరోజు ఎవడు ఫస్ట్ అంటే కష్టాలు వస్తే రియాక్ట్ అవుతాడంటే భక్తిహీనుడు రియాక్ట్ అయ్యి ఏమనుకుంటాడు తెలుసా, దేవుడు నన్ను చంపడానికి తీసుకొచ్చాడు ఇక్కడికి అనుకుంటాడు. దేవుడే నాకు ఇక్కడ తీసుకొచ్చాడు. బస్ స్టాండ్కి వెళ్తారు, బస్ మిస్ అయిపోతే దేవుడే నాకు బస్ మిస్ అయ్యేటట్టు చేశాడు. ప్రతిదీ దేవుడి మీద. భక్తిహీనులు ఎప్పుడు భయపడుతుంటారు తెలుసా, దేవుడు నన్ను ఇక్కడ దండించాడు, ఇక్కడ దండించాడు, ఇక్కడ శిక్షించాడు, ఇక్కడ శిక్షించాడు, ఎప్పుడూ కూడా
ఆ యొక్క భక్తిహీనుల బతికిది. యెహోరాము బైబిల్లో బతికిన ఒక దుర్మార్గుడైన రాజువాడు, మంచోడు కాదు వాడు, వాళ్ళ నాన్న అసలు మంచోడు కాదు కనుక. సో అలాంటి వాడికి భక్తి లేదు కనుక ఏది జరిగినా ఇది దేవుడి నుంచే వచ్చిందేమో, దేవుడే కొట్టాడేమో, దేవుడే ఆయన నా మీదకి వచ్చాడు అనేది న్యాచురల్. నేను ఎందుకు చెప్తున్నాను, చాలామంది బతుకుల్లో ఇదేనండి, భక్తిహీనుల బతుకుల్లో ఎట్లుంటుంది. అదే భక్తి పరులు అయితే ఏం చేస్తారు తెలుసా, విశ్వాసంలోకి వెళ్తారు. వీళ్ళు భయంలోకి వెళ్తే వీళ్ళు ఫియర్లోకి వెళ్తే వాళ్ళు ఫెయిత్లోకి వెళ్తారు. దేవా నువ్వు ఇంతకుముందు చేసావు, ఈ స్థితిని కూడా నేను జయిస్తాను, నువ్వు ఇంతకుముందు కూడా నాకు సహాయం చేసావని. యెహోరాము గాడేమో మమ్మల్ని దేవుడు చంపడానికి తీసుకొచ్చాడంటే, మీరు ఇశ్రాయేలు అరణ్యంలో నడిపినప్పుడు ఏమైందండి, అరణ్యంలో వెళ్తున్నప్పుడు దేవుడే మాకు దప్పిక లేకుండా చంపుతున్నాడు. ఇక్కడ మాకు ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు తినే దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ అరణ్యంలో నడిపించి వాగ్దాన దేశం తీసుకొని చంపుతున్నాడని చెప్పి గుణుగుడు సనిగిన వాళ్ళు ఎవరు, భక్తిహీనులు. కానీ భక్తిపరుడైన మోషే లాంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా, దేవుడికి అసాధ్యమైనది లేదు. మనం ఐగుప్తులో ఉన్నప్పుడు నీళ్లను ఆయన రక్తంగా మార్చలేదా, కప్పల్ని తీసుకొని ఎన్ని అద్భుతాలు చేశాడు, ఆ దేవుడు మనకు చేస్తాడని చెప్పి వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన బండలో నుంచి నీళ్ళు ఇవ్వగలుగుతాడు. యెహోరామేమో సస్తామంటుంటే యెహోషాపాతు లాంటి భక్తులు అంటే ఎందుకు మనం భయపడనక్కర్లేదు, దేవుడు అరణ్యంలో వాళ్ళకు నీటి ఊటలు పుట్టించలేదా, ఎర్ర సముద్రాన్ని పాలి చేయలేదా, మారా నీళ్ళను మధుర, ఇది దేవుడి భక్తులు జ్ఞాపకం చేసుకుంటారు. భక్తిహీనులు భయపడుతుంటారు. అందు గురించి దేవుడు మనకు అంత స్పష్టంగా ఇక్కడ రాసి పెట్టాడు. నీ మనస్తత్వం కూడా ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు నువ్వు భక్తిపరుడవా భక్తిహీనుడువా నీ నోట్లోంచి వచ్చే తెలుస్తుంది. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కటకట అంతే. ఇంకా కనుక ఆలోచించండి. తర్వాత అప్పుడు ఏమైపోయిందంటే ఇట్లా సస్తామేమో 7 రోజులకు వచ్చి ఇప్పుడు దప్పికతో ఉన్నాం, మన గుర్రాలకు ఆ యొక్క నీళ్లు లేవు, ఆ కంచరగాడులకు నీళ్లు లేవు, మన సైనికులకు నీళ్ళు లేవు. ఇప్పుడు మోయాబోళ్ళు వచ్చి పడితే మన మీద యుద్ధం చేస్తే తొందరగా యుద్ధం ఆగిపోతుంది కదండి. అలాంటి సమయంలో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, మనం ఈ పరిస్థితుల్లోంచి తప్పించుకోవటానికి మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఎవరైనా ఒక దేవుని ప్రవక్త ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసి ఆయన మాట్లాడుకుంటుంటే అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. అయ్యా ఇక్కడ నాకు దగ్గరలో తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నేను చెప్తాను, నాకు దారి తెలుసని వీరు 3 రాజులు లేచి ఏం చేశారు తెలుసా అండి, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక దైవజనుడు, ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రవక్త దగ్గరికి వస్తూ ఉండగా ప్రవక్తకు తెలిసి ఉంటుంది ఎవరు వస్తున్నారు ఆయన దగ్గరికి. ఇదిగో ఇశ్రాయేల్ రాజు అయిన ఆ యొక్క యెహోరాము వస్తున్నాడు, ఇదిగో యూదా రాజు అయిన యెహోషాపాతు వస్తున్నాడు, ఇంకోటి అన్యుడైన ఏదోమెల రాజు వస్తున్నారని చెప్పి ఈ యొక్క ప్రవక్త తబ్బిబ్బైపోయి నా దగ్గరికి రాజులు వస్తున్నారని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి, వాళ్ళకు దండలేసి, వాళ్ళకు శాలువాలు వేసి, వాళ్లకు ఆ యొక్క కప్పడం కాదండి, అలాంటి ప్రవక్త గురించి కాదు ఈరోజు చూస్తుంది. 3 రాజులు తన దగ్గరికి వస్తున్నా ఏమాత్రం ఆ ప్రవక్తకి ఎంత కూడా ఆయనలో డిఫరెన్స్ లేదు. ఎందుకంటే వచ్చేవాడు రాజు కావచ్చు కానీ ఆయనతో ఉండే ఆయన, ఆయనలో ఉండే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కనుక యెహోవా దేవునితో. అలాంటి ప్రవక్త ఏం ఎగ్జైట్ కాలేదు కానీ చాలామంది ఎగ్జైట్ అయిపోతారు కదా, మన ఇంటికి వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే చాలా ఎగ్జైట్ అయిపోతారండి. కానీ ఆ ఎగ్జైట్మెంట్ క్రిస్టియన్స్కి అంత ఉండకుంటే మంచిదండి కదా, తబ్బిబ్బు అయిపోతారు కనుక. ఒకసారి అయితే ఒక చర్చికి ఆయన ఆరాధన చేస్తా ఉన్నాడు, ఇట్లా ఆరాధన చేస్తుంటే ఆ చర్చికి ఆ యొక్క ఆరాధనకు ఒక ఎమ్మెల్యేని పిలిచారు. ఇక్కడ కొత్తపేటలో జరిగింది అది, మోహన్ నగర్లో. ఆ యొక్క ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తుంటుంటే ఆయన ఎంటర్ అవుతుంటే ఆయన పాస్టర్ గారు ఏం చేశాడు తెలుసా అండి, ఆరాధన నడుస్తుంటే ఆపేసేసాడు. ఆపండి అని చెప్పేసేసి వెళ్ళి ఆయనకు గులాబీ పువ్వులు వేసుకుంటే ఎమ్మెల్యేని లోపలికి తీసుకొచ్చాడు. ఆ దుర్మార్గుడైన సేవకుడి చర్చిలోంచి 2 బిడ్డలు నా దగ్గరికి వచ్చారు అదే రోజు. అన్న వాడు అసలు అప్పుడు నాకు హైదరాబాద్లో చర్చి లేదు, ఇక్కడ నేను పెట్టలేదు కనుక గట్కేసర్లో ఉండేది. ఊశారు. ఆరాధనప్పుడు ఆపడం ఏంటి, ఆడు వచ్చినోడు ఎమ్మెల్యే కదా, ఆడు ఎమ్మెల్యే ఏం పెద్ద ఇది, అందులో వచ్చిందేంటి, మన ఫంక్షన్కి పిలిచామా మనం, ఇంకేదన్నా ఆరాధన మన ఆరాధన చేసుకుంటున్నాము, మన దేవుడికి మనం విలువయ్యాలా. ఆ పనికి మాలినోడు ఈరోజు వాళ్ళ బతుకుల్లో ఏమైపోయినాయో తెలియదు కానీ నాకు వాళ్ళ మినిస్ట్రీస్ అంతా కూడా కొంతకాలం విన్నాను. ఇప్పుడు ఎక్కడ బూడిదలో కలిసిపోయి ఉంటారు ఇప్పటికైతే. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఎవడన్నా వస్తే మనం ఆరాధన వదిలిపెట్టుకోకపోవడం ఏంటండి. అసలు నేను వెళ్తే కొన్ని చిన్న పొద్దున్న నేను షాప్లోకి వెళ్తాను, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు షాప్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క బిజినెస్ చేయరు వాళ్ళు, ఏం మనకు అమ్మరు కొనరు, ఏం అమ్మరు, జర టైరు అంటారు. ఆయన ఏం చేస్తారు, ఒక ఫోటో ఉంటుంది అక్కడ, దానికి దండేస్తాడు వాడు.
ఒక అగరబత్తి తగిలిస్తాడు, ఇట్లా చేయి పట్టుకుంటాడు. ఇది ఎందుకు పట్టుకుంటారు నాకు తెలియదు, ఇట్లా పట్టుకుంటారు, ఇట్లానే పట్టుకుంటారు, అది ఇంకా వేరే రకంగా పట్టుకోరు. కానీ ఇట్లా పట్టుకొని ఇట్లా అని పెట్టేసి వాళ్ళకి ఆ చిన్న నువ్వు 1000 రూపాయల ఆ యొక్క బిజినెస్ అయినా సరే, లేకుంటే 1000 రూపాయలు నువ్వు ఏదైనా కొందా అన్న వాడికి ఏమి లేదు. ఫస్ట్ పాప మా దేవుణ్ణి చేసుకొని తర్వాత టైర్ 20 నిమిషం ఇస్తానంటాడు తప్ప కదా. అగరబత్తి అక్కడ పడేసేసేసి లావ్ అని చెప్పి అబ్బా 1000 రూపాయలు ఆర్డర్ ఉంది కదా అని చెప్పి మనకు సామాన్ తీసేమియాడు. అయ్యో 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 కటకట సిగ్గులేని క్రైస్తవుడు వాడు. ఆరాధన ఆపి ఎమ్మెల్యే వస్తుంటే తీసుకొని రిసీవ్ చేసుకున్నాడు. వాడి కుటుంబం ఎక్కడ పోయిందో తెలియదు, కానీ ఎలీషాకు అలాంటి ఎక్సైట్మెంట్ లేదు. వచ్చేది రాజులైతే ఏంటి అస్సలు లేదు. కనుక దేవుని ఆత్మల అలాగున వాళ్ళు 3 రాజుల లోపలికి వచ్చారు. 3 రాజులు రాగానే 3 మొహాలు చూశాడు. ఈడెవడు వీడెవడు కదా. మనకి ఈరోజు భాషలో చెప్పాలంటే మనకు A1 A2 A3 కదా లోపడేస్తారు కదా. A1 ఈడు, A2 ఈడు అని చెప్పి ఏ నేరం జరిగినా పోలీసు వాళ్ళు తయారు చేస్తారు. టాప్ ఎవడు నేరస్తుడు అట్లా A1 A2 A3 3 చూసి ఉంటాడు. చూసి నోరు తెరిచి ఏం చేశాడు తెలుసా అండి, ఏం ఎక్సైట్ కాలేదు. కానీ ఎలీషా అనే ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, నేను చదువుతాను 13వ వచనంలో. ఎలీషా ఇశ్రాయేలు రాజులను చూచి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తలకు పొమ్మని చెప్పాను. ఎంత కఠినంగా అన్నాడు చూడండి. వాడు యెహోరాముతో అంటున్నాడు, అరే యెహోరాము నీ తల్లిదండ్రులు ఏ యొక్క ప్రవక్త వాడి దగ్గరికి పోను, నీ తల్లి నీ తండ్రి ఆ యొక్క యెజబేలు తల్లి వీడి తల్లి కదా బయలు ప్రవక్తలను నమ్ముకుని పో, అక్కడికి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి మొహం మీద చెప్పాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వరకు నేను చెప్తున్నాను, ఈరోజు చాలామంది కూడా నా దగ్గర గుడికి వచ్చినప్పుడు నేను ఎలీషా బయటకు అన్నాడు, నేను లోపలికి అనుకుంటాను. నిజంగా ఉన్నారు కదా మీ ప్రవక్తలు, మీ పాస్టర్లు, రెవరెండ్లు, డాక్టర్లు, దిక్కుమాల దగ్గరికి పోండి, నా దగ్గరికి రావద్దు. ఎందుకు వచ్చారు? సేమ్ అండి ఎలీషా ఆత్మనే నా మీద కూడా ఈరోజు చెప్తున్నాను. ఎందుకు వస్తుంది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అవసరం వస్తే పొండి. మీ యొక్క దిక్కుమాలిన రెవరెండ్లు, డాక్టర్లు అని పెట్టుకునే చర్చలు ఉన్నాయి కదా, పొండి అక్కడికి పోండి, రావద్దు నా దగ్గరికి అని అనలేనండి. బయటికి నేను లోపలికి అనుకొని ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. ఏం చేస్తాం గుర్తుపెట్టుకొని. ఎంతమంది ఈరోజు నిజమైన సేవకుల దగ్గరికి అవసరం వస్తే వస్తారు తప్ప బతుకంతా కూడా పనికి మాలిన సేవకులు, రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్పులని, రైట్ రెవరెండ్లని పెట్టుకొని ఎందుకు పనికి రాని ఆ సేవకుల దగ్గర, అలాంటి ప్రవక్తల దగ్గర, అటు కాపరుల దగ్గర బతుకంతా గడిపి పారేస్తారు. దేవుడు వాక్యం చెప్తుంది అస్సలు అలాగునా ప్రయోజనం ఉండదు. కనుక ఇప్పుడు నీళ్లు లేక కటకటాని చచ్చిపోయే ముందు యెహోరాము గారు పోయి యెజబేలు ప్రవక్తలను పిలిపించామని ఏం చేయలేడు వాడు ఏం చేయలేడు. అలా ప్రవక్తలు ఎవరికి ఏమి కాదంత, అంత మాయ. కనుక అలాంటి వాళ్ళని నమ్ముకొని కదా పెద్ద దేవాలయాలు ఉంటాయి, పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, పెద్ద చర్చిలు ఉంటాయి, పెద్ద కెథడ్రాలు ఉంటాయి, లోపల శవాలు ఉంటాయి, కంపు శవాలు. నో స్పిరిచువాలిటీ, ఎవరికి భక్తి ఉండదు, ఎవరికి ఇది ఉండదు, అంత మందు కొట్టి తిరుగుతుంటుంటారు, వ్యభిచారంలో ఉంటారు. కనుక అలాంటి వాళ్ళ యొక్క సేవకు మాస్టర్లను ఈరోజు నమ్ముకొని వాళ్ళనే పట్టుకొని ఉంటారండి. అలాంటి సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు నేను బయటకు అనలేను, పొండి మీరు నాతోటి ఎందుకు కదా, సెంటినరీ చర్చలు నాకేం చేసుకోవటానికండి. కనుక బైబిల్ చెప్తుంది. ఎలీషా ఆ మాట అన్నాక తర్వాత చూడండి, తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ నేను మాటలు చదువుతాను చూడండి. ఈ యొక్క మాటల తర్వాత దేవుని యొక్క వాక్యము చెప్తుంది. కిందికి వచ్చినప్పుడు ఎలీషా ఇట్లనను తర్వాత అలాగా 13వ వచనం చూడండి. ఎలీషా ఇశ్రాయేలును చూసి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులను ఉంచుకున్న ప్రవక్తల దగ్గరకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా 3 పిలిచినని ఇశ్రాయేలు రాజులు అతనితో అన్నప్పుడు, ఆ మాట కఠినమైన మాట అన్నప్పుడు ఇంకొక అతను ఉన్నాడు. ఆ యొక్క రాజు ఏమనంటే అలాగున అనొద్దు అని చెప్పి ఆ యొక్క మళ్ళీ వేడుకున్నప్పుడు అప్పుడు ఎలీషా ఏం చేశాడండి, రెస్పాన్స్ ఇచ్చాడు యెహోరాముకి. ఎలీషా ఇట్లా, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు యూదా రాజైన యెహోషాపాతు నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూటుకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకొనకపోయాను. గట్టిగా చెప్పని కొట్టాలి. బైబిల్ చెప్తుంది, ఒరే యెహోరాము నీవు నీ తల్లిదండ్రులు బయలును మొక్కే ప్రవక్తలు, దేవుడని యెహోవా ప్రవక్తలు ఎప్పుడు కనపరిచారు మీరు. కనుక మీరు కాదు, అయినా నిన్ను బట్టి కాదు, నీ పక్కన నిలబడ్డాడే యూదారాజైన యెహోషాపాతుని బట్టి నేను గౌరవిస్తున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా చాలామంది అండి, వాళ్ళని బట్టి కాదు కానీ
వాళ్ళు ఎవరితో వస్తారు నా దగ్గర కనుక, సరే వాళ్ళని బట్టి ప్రార్థన చేయడమో వాక్యం చెప్పడం ఇంకేదో ఒకటి చేస్తాను తప్ప డైరెక్ట్గా మాత్రం వాళ్ళ పట్ల మనసు ఉండదు. ఆ మాటకు అచ్చా నువ్వు కలిసి వచ్చావా అని చెప్పి అప్పుడు ఆ యొక్క యెహోషాపాతును చూచి ఆ యొక్క సహాయం చేస్తా అని చెప్పి అతను ఏం చేస్తాడో చూడండి. తర్వాత దేవుని యొక్క వాక్యంలో అతనితో చెప్పినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సైన్యం నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు యూదారాజు అయిన యెహోషాపాతును నేను గౌరవం చేయని నిన్ను చూచుటకైనాను లక్ష్య పెట్టుటకైనాను ఒప్పుకొనకపోదునని చెప్పి నా యుద్ధకు వీణ వాయించగలవని తీసుకున్నామని ఒక పాట పాడమన్నాడు, ఒక వాయిద్యం. ఆ తర్వాత దేవుని హస్తం అతని మీదకి వచ్చినప్పుడు 16వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేనగా ఈ లోయలో చాలా గోతులను త్రవించండి, యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులకు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. సరే చేస్తానాడు ఎలీషా. ఏం చేస్తానాడు, మీకు సహాయం చేస్తాను, మీరు నా దగ్గరికి వచ్చారు కదా అని చెప్పి అతడు పాట పాడి వాయిద్యం వాయించిన తర్వాత అతడు దేవుని యొక్క సన్నిధిలో కూలైపోయి ఆరాధనలు చేయగానే దేవుడు చెప్తున్నాడు, ఓకే నువ్వు చెయ్యన్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు రివీల్ చేశాడు, మీకు నీళ్లు లేవు, ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, చచ్చిపోతాను నీళ్ళు తెచ్చే లోపల, మీరు మీ పశువులన్నీ చచ్చిపోతాయి. ఈ లోపల మీరు ఇట్లున్నారంటే మోయాబు లేచి యుద్ధం చేస్తే మీరు అందరు ఖతమైపోతారు, 2 రాజ్యాలు కూడా పోతాయి, ఓడిపోతాయి. మోయాబు రాజు ఇశ్రాయేలు వీరులను వెళ్ళడం మొదలు పెడతాడు కనుక దేవుడికి కూడా ఇష్టమే కనుక తన రాజ్యాన్ని కాపాడటానికి ఆ యొక్క ఎలీషాకి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి గుంతలు తవ్వమని చెప్పారు. ఆ ప్రాంతంలో గుంతలు తవ్వినప్పుడు గుంతలు తవ్వుకోండి, గుంతలు తవ్వుకున్నాక వర్షము రాదు, గాలి రాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసే యొక్క మహత్కార్యమైన సూచక్రియ, ఈ యొక్క గుంతలన్నీ నీళ్ళతో నిండుతాయి, పొండి అన్నాడు. పొండి అన్నాక వాళ్ళు ఏం చేయాలి కదా, ఇప్పుడు నమ్మాలి, దేవుడి దగ్గర వాళ్ళు వచ్చారు, ఆయన చెప్పింది వినాలి, విన్నట్టు చేయాలి, అప్పుడే అద్భుతం జరుగుతుంది. చాలాసార్లు చర్చకు చాలామంది వస్తారు, దేవుడు వాక్యం వింటారు కానీ చేయరు, అట్లా అది వేస్ట్ కనుక. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, ఆయన కదండి కళ్ళు మూసుకొని అబ్రా కదబ్రా అనగానే అలాగన వర్షం ఏం కురవలేదు. కురిపించవచ్చు, వర్షం కురిపించి వాళ్ళందరికీ దాహార్తిని తీర్చచ్చు. కానీ ఆ వర్షం కురిపిస్తే ఏమవుద్దండి, దేవుడు మనకంటే ఇంటెలిజెంట్ కదా, ఆయన మనకంటే రేషనల్ కనుక వర్షం అలాగని విడిస్తే బట్టలు తడుస్తాయి, గాడులు తడుస్తాయి, గుర్రాలు తడుస్తాయి, వస్తువులు తడుస్తాయి తప్ప తాగటానికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి? దే హ్యావ్ టు స్టోర్. దాన్ని నిల్వ చేసుకోవాలంటే ఫస్ట్ గుంతలు తవ్వుకోండి, గాడ్ విల్ సెండ్. మళ్ళీ గుంతలు తవ్వుకున్న కింద నుంచి ఊటల్లోంచి రావు, పైన ఆకాశంలో నుంచి గాలి వర్షిస్తాడు. సింపుల్గా దేవుడు నీళ్ళు నింపుతాడు, అద్భుతాలు చేసే దేవుడు. లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగుమని వెలుగు కలిగింది కదా, అదే దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆ గుంతలు నిండుతాయి అన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు 3 రాజులు ఏం చేయాలండి, ఏం చెప్పాడు సారీనా గుంతలు తవ్వుతేస్తాయా అని చెప్పి ఒక్కడైనా వ్యతిరేకిస్తే వాళ్ళు అద్భుతము జరిగేది కాదన్నాడు. కానీ 3 రాజులు వాళ్ళ దగ్గర పని వాళ్ళంతా రితవండరు అని చెప్పి మొత్తం లోయలో గుంతలు తవ్విచ్చారండి. గుంతలు తవ్వి మట్టి పక్క పోయేసి ఉంటారు. అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. గుంతలు తవ్వినాక తెల్లారి బైబిల్ ఏం జరిగింది చెప్తాను చూడండి. ఎంత మంచిగా దేవుని యొక్క వాక్యంలో 20వ వచనంలో, ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏదేమో మార్గున రాగా దేశము నీళ్లతో నిండాను. గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రవక్త మాట విని అంటే దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం ఉంటేనే విధేయత ఉంటుంది. మనకు చాలామందికి ఎందుకు విధేయత లేదంటే వాళ్ళకి ఫెయిత్ లేదు కనుక. మంచిగానండి, వీళ్ళకి 3కి ఫెయిత్ ఉంది. ఇప్పుడు ఈ రాజులకు ఈయన చెప్పింది మనం చేస్తే దేవుడు నీళ్ళు ఇస్తాడు, ఆయన ప్రవక్త, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు కనుక అని చెప్పి ఫెయిత్, ఆయన మాట మీద ఫెయిత్, దేవుడి మాట మీద ఫెయిత్ ఉంచారు కనుక ఫెయిత్ తర్వాత ఏముంటుంది అంటే ఒబీడియన్స్ ఉంటుంది. విశ్వాసం తర్వాత దాన్ని దేంతో ముందుకెళ్తుందంటే విధేయతతో. కనుక వీళ్ళు విశ్వాసం ఉంచి గుంతలు తవ్వకపోతే అది విశ్వాసమే కాదు. ఇక్కడ మనకుంది పాయింట్. చాలామంది ఈరోజు విశ్వాసం ఉంది కానీ అనుకుంటున్నారు, కానీ విధేయత లేదు. ఎందుకో తెలుసా అండి, చిన్నగా నేను కానుకిస్తే నన్ను దేవుడు దీవిస్తాడు. నువ్వు ఫెయిత్ ఉంటే ఇస్తావు, ఫెయితే లేకపోతే ఏమో నువ్వేం చేస్తావు? నేను సాక్ష్యం చెప్తే నేను ఇతని గురించి అతడు రక్షణ పొందుతాడు, అప్పుడు నువ్వు అతనికి చెప్తావు. ఎవడు నేను చెప్తే ఎవడు రక్షణ పొందుతాడు అని అనుకుంటున్నావు కనుక నీకు ఫెయిత్ లేదు. ఫెయిత్ లేనందుకు ఒబీడియన్స్ లేదు. చాలామంది ఈరోజు ప్రభువుకి ఎందుకు ఇవ్వలేరంటే అసలు వాళ్ళకి ఫెయితే లేదు. ఫెయిత్ ఎప్పుడు కూడా ఒబీడియన్స్తో కంప్లీషన్ అవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మన బతుకుల్లో ఏది జరిగినా జరగకపోయినా దేవుడికి సంబంధం లేదు. ఆయన ఒకటే చెప్తాడు. 3 రాజుల్లో ఒక యోషపాతే తప్ప వాళ్ళతో కలిసాడు, చెడు సహవాసం అది. 2 రాజులు ఎవడంటే ఆడు యెహోరాం, ఆడు ఇంకోటి ఏదోమ రాదు. వాళ్ళు అసలు దేవుడిని అసలు ఆరాధించారు, పెట్టరేళ్ళు. కానీ ఏం చేశారు? ఆ రోజు విధేయత చూపించారు. దేవుడి ప్రవక్త విధేయత, యోషపాతు నమ్మి ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము తర్వాత విధేయత కనిపించకపోతే అది విశ్వాసం కాదు. నీ విశ్వాసం తర్వాత విధేయత కనిపిపోతే అది ఫెయిత్ కాదు. అది ఎట ఫెయిత్ అవుతుంది? అది ఈరోజు చాలామంది చర్చకు వచ్చే వాళ్ళ బతుకుల్లో వాళ్ళు ఎందుకు ప్రభువుకి ఇవ్వలేరంటే వాళ్ళు నమ్మరు కనుక.
నమ్మరు కనుక ఇవ్వరు. మరి దేవుడు కూడా పర్వాలేదు పండి. కానీ ఎవరైతే ప్రభువుకి ఇస్తే నన్ను దీవిస్తాడనుకున్నారో వాళ్ళు విశ్వాసాన్ని విధేయత ద్వారా కంప్లీట్ చేస్తారు, కనుక వాళ్ళు ఫలం పొందుతారు. ఇదిగో తెల్లవారు లేచే వరకు అన్ని గుంతలు నిండిపోయినాయి నీళ్ళతో నిండిపోయినాక ఏమై ఉంటారండి, 7 రోజుల నుంచి నీళ్లు లేవు వాళ్ళకు. వాళ్ళు ఎట్లా తాగి ఉంటారు, నీళ్ళు ఫుల్గా తాగేసేసి ఉంటారు. ఆ తర్వాత ఏం చేసి ఉంటారు, స్నానాలు చేసుకొని ఉంటారు. ఇంకా జర ఆగని చెప్పి బట్టలు పెట్టుకొని ఉంటారు. ఇంకా ఆ తర్వాత అలా గాడిదలు, కంచరగాడిదలు, గుర్రాలు ఉంటాయి, అవి నీళ్ళు తాగినాక వాటిని కడిగి ఉంటారు. 7 days పాపం సిక్ అయిపోయారు కదా, ఆ నీళ్లకు సంతోషపడి నీళ్లు తాగి నీళ్ళను వాడుకొని నీళ్ళతో శుభ్రం చేసుకొని చక్కగా దేవుడు ఎంత గొప్ప పని చేశాడని సంతోషంగా ఉన్నారండి. అలాగున ఈ బైబిల్లో ఏ మిరకలు చెప్పిస్తే ఉంది. మిరకలు అక్కడికి కాదండి. ఎలీషా ఏం చెప్పాడంటే, ఈ యొక్క నీళ్లు మీకు ఇస్తాడు దేవుడు. నీళ్లు మాత్రమే కాదు, మోయాబు దేశాన్ని మీరు తుత్తు నీళ్ళుగా జయిస్తారు. చూడండి ఆ వచనం చూడండి, 19వ వచనము. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లను నరికి నీలబావులను పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనేను. ఎందుకంటే ఇది యెహోవాకు దృష్టికి అల్పమే. 18వ వచనం, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పచెప్తాడు. గో, మీరు నీళ్లు తీసుకొని నీళ్ళతో స్నానాలు చేసుకొని బట్టలు ఉదుక్కొని మీ గాడిదలకు, కంచరగాడిదలకు, గుర్రాలకు నీళ్లు తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటానికి కాదు. లేకుంటే మోయాబును దేవుడు మీ చేతికి అప్పచెప్తాడు. గో అన్నప్పుడు వాళ్ళు నిజంగా విశ్వాసం ఉంచారు, నిజంగా ఆ యొక్క గుంతలు తవ్వారు, నిజంగా దేవుడు వాటర్ వాళ్ళకి ఇచ్చాడు. ఆ నీళ్లు తాగిన తర్వాత వెంటనే మోయాబు రాజుకు తెలిసింది. అక్కడ దగ్గరలో ఉంటారు కదా ఆ యొక్క సీక్రెట్ ఏజెంట్స్, లేకపోతే చెప్పేవాళ్ళు ఉంటారు కదా దూతలు, అయ్యా ఇక్కడ దగ్గరలో ఈ లోయలోకి ఇశ్రాయేలు యొక్క, ఇదిగో ఆ యొక్క యూదా యొక్క, ఇదిగో ఏదోమి యొక్క రాజులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు అని చెప్పినప్పుడు మోయాబు ఏం చేశాడు, తన సేనంతటినీ తయారు చేసి, మంచి సేన ఉంది ఆయన, ఆ మోయాబు రాజు సేనల్ని తీసుకొని ఆయన యుద్ధం చేయడానికి లోయ వైపు వచ్చాడు. లోయ వైపు రాగానే తెల్లారి సూర్యోదయం అయినప్పుడు ఆ యొక్క సూర్యకాంతి, ఆ యొక్క సన్ రేసు ఆ నీళ్ళ మీద పడుతుంటే ఏమవుతుందంటే అవి కళ్ళు చేతులకు ఎర్రగా కనిపిస్తున్నాయి. నాకు ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం తవ్వలేదు కదా మనం, ఎర్రగా ఉన్నాయి, కార్పెట్లు ఎర్రగా ఉన్నాయి కదా. ఎర్రగా కనిపిస్తున్నప్పుడు వాడు ఏమనుకున్నాడు తెలుసా, రక్తంలా కనిపిస్తుంటే మోయాబు రాజు ఏమనుకున్నాడు, అరే రే నా మీదకి యుద్ధానికి వచ్చిన ఈ రాజులు ఒకరినొకడు పొడుచుకొని ఒకరినొకడు చంపుకొని హతులైపోయారు, అందు గురించి ఎంత రక్తం కనిపిస్తుంది, చలో అని లేచి మనం వెళ్ళి ఇశ్రాయేలు యొక్క, యూదా యొక్క ఎవడొచ్చారు రాజులందరినీ హతమార్చి వాళ్ళదే కొల్లసొమ్మ మనం కొల్లగొట్టుకుందామని లేచి ఆడు బయలుదేరి మోయాబు రాజు పరిగెత్తుకొని ఆ యొక్క సైన్య భూమిలోకి, రక్తభూమిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే వాడు తప్పుగా వచ్చాడు, దేవుడు అలాగని వచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చాడు 13వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యొక్క వాక్యము కింద నుంచి, తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబులు విని అల్పులనేమి గలువులనేమి ఆయుధం ధరించుకున్న వారందరినీ సమకూర్చుకొని దేశం సరిహద్దు నిలిచిరి. ఉదయమందు వారు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వల్ల కనబడను. కనుక వారు ఏమనుకున్నారంటే రక్తము సమాం, రాజులు ఒకరినొకరు రథం చేసుకుని నిజంగా అతులైపోయారు. మోయాబీలారా దోపుడు సంపట్టుకొని రెండని చెప్పుకొని వారు ఇశ్రాయేలు దండు దగ్గరికి రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయించుంటారు కనుక మోయాబీలు ఎదుట నిలవలేక పారిపోయారు. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. బైబిల్ చెప్తుంది వాళ్ళకు ఒక ఇల్యూషన్, అది రక్తం అనుకొని బయలుదేరి వచ్చారు, కానీ వాళ్ళు ఓడిపోయారు. ఇశ్రాయేలీలు 3 ఈ రాజులు వాళ్ళను హతమార్చారండి. ఆ యుద్ధము ఇంకా పెద్దగా పెరిగిపోయినప్పుడు ఈ బైబిల్ చెప్తుంది ఆ యొక్క మోయాబు రాజుకు అర్థమైపోయింది, సంథింగ్ వెంట్ రాంగ్, ఏమై ఉంటుంది అని చెప్పి మళ్ళీ తన దగ్గర ఉన్న 700 మంది కత్తితో యుద్ధము బాగా చేయగలిగిన శూరులను మళ్ళీ పిలిపించాడు. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళారు. ఆ యుద్ధం ఇంకా భయంకరంగా అయిపోయింది. కానీ దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ ప్రాకారాలను కొలగొట్టారు. వాళ్ళకి ఆ యొక్క పొలంలను సమస్తాన్ని ఇచ్చేసి కిర్హరేషత్ అనే ఒక్క పట్టణాన్ని మాత్రం వదిలిపెట్టారు. ఆ యుద్ధం అలాగలాగ జరిగి క్లోజ్ అయిపోయింది. ప్రియమైన బిడ్డలారా, యుద్ధం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ బైబిల్లో ఈ యుద్ధం గురించి కాదు మనకు ముఖ్యము, ఇక్కడ ఎలీషా అనే ప్రవక్త గురించి ముఖ్యం. ఎలీషా అని ఇంగ్లీష్లో ఎలైషా అంటారు. ఎలైషా అనే ప్రవక్త యొక్క జీవితంలో ఎంత గొప్ప ప్రారంభం కదండి, తన బ్రతుకులో ఎంత గొప్ప ప్రారంభం. తను పరిచర్యలో ఉంటే 3 రాజులు తన దగ్గరికి రావడం ఏంటి, ఇంత పెద్ద అద్భుతం చేయడం ఏంటి, మోయాబు రాజును ఓడించేటట్టు ప్రవచనం రావడం ఏంటి, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఎంత గొప్ప ప్రారంభం కదా.
ఇది ఈ అధ్యాయం మాట్లాడుతుంది. అంటే ఎలీషా లైఫ్ చెప్తుంది. ఆ లైఫ్లో గొప్ప కార్యాలు జరుగుతూ పోయినాయి. ఈ యొక్క అధ్యాయం 3వ అధ్యాయం అలాగ మాట్లాడితే 4వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా అండి? 3 రాజులు వచ్చారు కదా ఆయన దగ్గరికి ఇంటికి. నెక్స్ట్ చాప్టర్లో 3 సైన్యాధికారులు, 3 అధికారులు, 3 మంత్రులు, 3 రాణులు, 3 జ్ఞానులు కదా. మనకి క్రిస్మస్కి వస్తారు కదా జ్ఞానులు. అట్లా 3 జ్ఞానులు కాదు, రాలేదు. ఎవరు వచ్చారు తెలుసా అండి? 3 వచ్చారు. ఒక తల్లి, 2 ఆ యొక్క కొడుకులు. ఆ తల్లి ఎవరు? ఆమె విధవరాలు. ఆలోచన బైబిల్ చెప్తుంది. ఒక విధవరాలు తన 2 కొడుకులను పెట్టుకొని భర్తను పోగొట్టుకుని ఆమె వచ్చింది. మరి ఆమెకు ఇప్పుడు ఆ యొక్క ఎలీషా రెస్పాన్స్ కావాలా కాదా? రెస్పాన్స్ ఇవ్వాలా లేదా? ఈరోజు మన దగ్గర పెద్ద పెద్ద అధికారులు, ప్రధానులు, ఈ లోకంలో గొప్ప వాళ్ళు, వాళ్ళ దగ్గరికి గొప్ప వాళ్ళు వస్తే రిసీవ్ చేసుకుంటారని మనం అనుకుందాం. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్, ఇంకెవరైనా దేశ ప్రెసిడెంట్ వస్తే, ఇంకా వాళ్ళు వస్తే మన రేవంత్ రెడ్డి గారు లేచి వాళ్ళని పోయి రిసీవ్ చేసుకుంటాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు ఎవరు వస్తే ప్రజా దర్బార్ లైట్లో నిలబడు. అంతే కదండి. పేదవాళ్ళు వస్తే ఏముంటుంది? ఆ యొక్క అప్లికేషన్ పట్టుకొని లైన్లో నిలబడాలి తప్ప వాళ్ళను ఎదుర్కొని వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదండి. ఒక కంపారిజన్ చెప్తున్నాను. దేవుడి ప్రవక్తల లాంటి వాళ్ళు కాదు. రాజులు తన ఇంటికి వచ్చినా, తర్వాత విధవరాలు వచ్చినా సేమ్ దేవుని యొక్క సన్నిధిలో. అది నిజమైన దేవుని ఆత్మ. ఏమి తారతమ్యం లేదు, ఏ భేదం లేదు, ఏ మాత్రం కూడా గొప్ప తప్పలేదు. ఎందుకంటే వాళ్ళలో ఉండే గొప్పతో సేవకులకు పని లేదు, వాళ్ళలో ఉండే ఆధిక్యతలతో దేవుని సేవకులకు పని లేదు, వాళ్ళలో ఉండే ప్రజ్ఞతో పని లేదు, వాళ్ళలో ఉండే ఆ యొక్క కులముతో పని లేదు, వాళ్ళలో ఉండే ధనము, జ్ఞానము, నైపుణ్యంతో పని లేదు. హూ ఎవర్ దే యాక్చువల్లీ హ్యాస్ టు మీట్ నథింగ్. వాళ్ళలో ఏం అక్కర్లేదండి. ఎందుకంటే దేవుడి యొక్క సేవకులు అన్నాడు. ఎలీషా ఏం చేశాడు తెలుసా అండి? ఆమె వచ్చింది చెప్తుంది, అయ్యా నా యొక్క భర్త నీ దగ్గర ఒకప్పుడు కూడా పనిచేశాడు, చచ్చిపోయాడు, అప్పు చేసి చచ్చిపోయాడు. ఈరోజు నా ఇంటికి ఇదిగో అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కొడుకులను పట్టుకొని పోతా అన్నారు. నా బతికి ఎంత ఘోరం అయిపోయింది అన్నప్పుడు ఎలీషా అలాగనే చూస్తున్నాడు కదా. నిన్న చూస్తే రాజులు వచ్చారు, ఈరోజు ఒక మామూలు విడో వచ్చింది. సరే అని చెప్పి కదా ఈమెను తీసుకుపోయాడు, కూర్చోబెట్టుకో, ఆమెతో మాట్లాడి ఏం కావాలో అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ఆయనకు అందరూ సమానం. దేవుడికి ఎట్లా సమానమో దేవుని సేవకుడికి అందరూ సమానంగా ఉండాలండి. డబ్బును బట్టి, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, ఇచ్చే దరిద్రాలను బట్టి దేవుడు సేవకుడు మారకూడదండి. వెంటనే అన్నాడు, అమ్మా నాతో నీకేం పని? డైరెక్ట్ అడిగాడు, నువ్వేం కోరుకుంటున్నావు నాన్న? ఎందుకంటే ఆమెకు డబ్బు లేదంటే ఈయన దగ్గర ఉంటే డబ్బు తీసుకొని మరి ఇవ్వాలని అడుగుతుందా? ఏంటి ఉద్దేశం? నాతో నీకేం పని కావాలండి? ఎందుకంటే దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతుందా? నీ డబ్బులన్నీ అప్పుడు నేను తీర్చాలా? ఎట్లా అడుగుతుందండి? అదే ఆమె ఉద్దేశమా అన్నప్పుడు ఆలోచించండి. ఇలాగున దేవుడి సేవకుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కోవచ్చా మనము? కదండి. దేవుడి సేవకుడికి పోయి నాకు డబ్బులు ఇవ్వమని అడగచ్చా? ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటిది దేవునికి బైబిల్కి విరుద్ధం కనుక. ఎందుకనంటే నువ్వు డబ్బును అడుగుతున్నావు అంటే దేవుని సేవకుడిని, అది నీలో ఉండే ఒక తుచ్చమైన పడిపోయిన ఒక పతనం. ఎందుకో తెలుసు, అసలు దేవుడి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో తెలియట్లేదు నీకు. ఈ చర్చిలో కూడా ఒక ఆమె అడిగిందండి నన్ను, బాబు నేను ధృవీకరించాను, ఎందుకంటే అట్లా ఎంటర్టైన్ చేయకూడదు మేము డబ్బులతో కనుక, చేయకూడదు కూడా. కానీ ఆమె డబ్బులు అడుగుతుంది, పాస్టర్ గారు నాకు డబ్బులు ఇవ్వాలని నేను వారంలో ఇస్తానంటుంది. ఆమె చర్చికి పెద్దకి ఏమి రాదు, పెట్టదు. నాకు ఆమె గురించి పూర్తి తెలుసు. నేనేం డబ్బులు ఇవ్వడానికి ఏమి ఇష్టపడలేదు, నేనేమనట్లేదు. కానీ అది అలాంటి వాళ్ళలో పతన స్థితి. దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చి డబ్బులు కాదు, డబ్బులు మనఃపురంలో ఇస్తారు పోతే కదా, ఎక్కడంటే అక్కడ ఇస్తారు. ఒక యాప్ ఓపెన్ చేసుకోండి, చైనా యాప్లు ఉంటాయి, డబ్బులు కట్టినాక మిమ్మల్ని తీసుకుపోతారు. ఎక్కడ ఎవడైనా ఇస్తాడు డబ్బులు. దేవుని సేవకుడి దగ్గర ఏంది, దేనికి రావాలండి, దేన్ని అడగాలి? ఆలోచించండి ప్రియ. అట్లని దేవుని సేవకులు డబ్బులు ఇవ్వరా? నన్ను అడుగుతారు, ఇస్తారని. చర్చికి ఒక అబ్బాయి వచ్చాడు, పాపం 2 నెలల నుంచి రెంట్ కట్టుకోలేదు. పాపం ఆ హాస్టల్లోంచి తరిమేస్తుంటే పాస్టర్ నాకు వచ్చి పాపం ఒకతను ఆర్ఫన్ అండి, అబ్బాయి ఆర్ఫన్, తల్లిదండ్రులు లేరు కనుక నేను అన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ అబ్బాయికి ఒక 2 నెలలు ఫీజు కట్టాను. తర్వాత చర్చికి రమ్మంటే రావట్లేదు, ఇప్పుడు వదిలేశాను. మేము ఇవ్వచ్చు, సేవకులము కదా, తప్పకుండా ఇస్తాము. ఆ పిల్లోడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, హాస్టల్లో ఉన్నాడు, ఉద్యోగం వరకు పాపం ఏమీ లేవు కనుక కనీసం జ్వరం వస్తే, లేకపోతే నేను తమ్ముడు పృథ్వీని పంపించాను, పైసకి బ్రెడ్ అవి మెడిసిన్స్ కొనిపించాను. ఇస్తాం మేము సేవకులం. కానీ మా దగ్గరకు వచ్చి డబ్బులు అడగడం ఏంటి? నీ అప్పు అయిపోతే పాస్టర్ దగ్గర తీసుకుంటావా? బయట అయితే వాడు 3 రూపాయలకి ఇస్తాడు, పాస్టర్ 1 రూపాయికి ఇస్తాడు. వడ్డీ నడ్డి తిరుగుతుంది కనుక వడ్డీకి అడిగితే లేదు కనుక. ఎలీషా దగ్గరికి రాజులు వస్తేనే రాజులకు ఆయన సహాయం చేయగలిగితే, ఒక సామాన్యురాలైన విడోకి ఏం చేయాలి? ఆయన డబ్బులు అడుగుతుంది. ఆమె మౌనంగా ఉందండి, తెలుసా? బైబిల్లో ఉంది ఆమె.
నా వలన నీకేమీ అని అడిగాడు. తలదించుకుందండి ఆమె. నాకు తెలియదు, నేను అట్లుండాలి, నువ్వేం చెప్తే నేను అది చేస్తానని ఆ సబ్మిషన్ ఈమెలో ఉంది కనుక అద్భుతం జరిగింది. అప్పుడు ఎలీషా అన్నాడు, నాతో నీకేమనగానే బ్లాంక్, అక్కడ సౌండ్ లేదు, ఖాళీ. తర్వాత అన్నాడు, నీ దగ్గర ఏముంది అడిగాడు. నీ దగ్గర ఈరోజు ఏముంది అన్నప్పుడు ఆమె ఓపెన్గా చెప్పింది. ఏమని? నా ఇంట్లో కుండ తప్ప, నూనె కుండ తప్ప ఏం లేదని. చప్పట్లు కొట్టాలండి గట్టిగా. ఎందుకంటే యథార్థత ఉండాలి. దేవుడి సేవకుల దగ్గరకు వచ్చి కూడా అబద్ధాలు చెప్తారని, దేవుడి సేవకుల దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు బ్లఫ్ చేస్తారు. చాలా పాపం అండి. చెప్పకపోతే వేస్ట్, ఎందుకండి కదా. నువ్వు ఎవరి దగ్గరికి పోయి ఏం చెప్పినా కానీ దేవుడి సేవకుడి దగ్గర అబద్ధం చెప్పినాక ఫినిషింగ్ అంతే. దేవుడికి ఎంత బాధ కలుగుతుందంటే, ఇక్కడ చర్చిలో ఉన్నారంతా మీరు మరి ఎంత క్రిస్టియన్లో ఏంటో తెలియదు కానీ ఈ మన చర్చికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేవాళ్ళు పోతానే ఉన్నారు. కానీ నేను దేవుడు సిద్ధపరుస్తున్న సంఘం అయితే ఒకటి ఉంది. ఒక 100 మంది బైబిల్ స్టడీ కూడా నేర్చుకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారండి. కనుక నేను ఆ మాట అనగానే గుర్తు వచ్చేసారు. పేతురు దగ్గరకు వచ్చి ఎవరు అబద్ధం ఆడారండి? అననీయ, ఏమయ్యారు వాళ్ళిద్దరు? ఇద్దరు చచ్చారు. పేతురికి డబ్బు అవసరమా? పేతురికి ఇది అవసరం. పేతురు ఆయన ఒక కుంటివాడిని ఈ జరగకముందు ఆ యొక్క శృంగారమైన దేవాలయం లేకపోతే దాని యొక్క డోర్ దగ్గర ఒక కుంటివాడిని లేపి నడిపించాడు. 5,000 మంది నమ్ముకున్నారు ఆ మిరకిల్ తర్వాత. అలాంటి మిరకిల్ చేయగలిగిన ఆ యొక్క పౌలుకి, పేతురికి డబ్బులతో ఏం పని అండి అసలు? కనుక అననీయ సప్పిరాలు ఏం చేశారండి? దేవుడి సేవకుడికి వచ్చి అబద్ధం ఆడారు. అబద్ధం ఆడి శవాలై బయటికి వెళ్ళిపోయారు. సో దేవుడు హెచ్చరించాడు ఈరోజు. కనుక సేవకులకు అబద్ధం చెప్పొద్దండి. అబద్ధం చెప్పకుండా ఉండటానికి ఇంకోటి చెప్పొద్దు, మానిపారేసేసుకోండి. మీరు అబద్ధాలు ఎవడికి వాడికి, పోలీసు వాడికి, ఆడికి, లాయర్కి, ఇంకెవడికి ఎవరికని చెప్పుకోండి. దేవుడు అప్పుడు పెద్ద ఇదేమి ఉండదు. కానీ దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి, ముఖ్యంగా నువ్వు ఈ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు మేలు, ఖచ్చితంగా అబద్ధం చెప్పకూడదని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క స్త్రీ ఏం చెప్పిందంటే, అయ్యా నా ఇంట్లో కుండ తప్ప ఏమీ అబద్ధం ఆడలేదు ఆమె. ఎందుకంటే ఆమె పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే ఆమె ఉన్నవన్నీ కూడా ఈ అప్పుల్లో అమ్ముకొని తన ఇంటివి బతికిందేమో కొన్ని రోజులు. కనుక పేదలు పాపం బతుకుతారు కనుక. కోవిడ్లో ఎంతోమంది అమ్మేశారండి. కోవిడ్లో ఉద్యోగాలు లేక చాలామంది అప్పుడు ఎంత కష్టాలు పడ్డారండి. ప్రైవేట్ జాబ్ వాళ్ళు అయితే పాపం వాళ్ళ ఇంట్లో ఎన్నో అమ్ముకొని బతికారు కోవిడ్లో. అది న్యాచురల్, భూమి మీద వస్తుంది కనుక. ఏమంటుంది? అయ్యా ఒక కుండ తప్ప నూనె ఏమీ లేదు. సరే, కరెక్ట్ చెప్పింది, ఆత్మకు తెలిసింది. నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర కుండలు అరువు తీసుకో, ఖాళీ కుండలు, ఇంట్లోకి వెళ్ళు, అన్ని కుండలు తెచ్చుకొని తలుపు లోపల నుంచి పెట్టుకొని ఏం చెయ్యి, ఇదిగో ఆ యొక్క నూనె కుండలో నూనె వస్తుందని చెప్పింది. ఈమె నిజంగా వెళ్ళింది. ఈమె వెళ్ళినప్పుడు ఆ నూనె ఉండకపోవచ్చు. ఈమె వెళ్ళే వరకు నూనె నిండితే ఆ కుండలని తెచ్చుకున్నాక ఒక కుండలో పోసింది, మళ్ళీ కుండ పెడుతుంది, మళ్ళీ కుండ నిండుతుంది. అలాగున అద్భుతం జరిగిపోయింది. ఇక్కడ రాజులకు ఏం జరిగింది? ఈమెకు అదే జరిగింది. రాజులు వచ్చారు, ఆయన మాట విన్నారు, ఎలీషా మాట. ఒక పేద విధవరాలు వచ్చింది, ఆమె కూడా మాట వినింది. అంతేగాని జడ ఇట్లా ముంగడికేసి ఇట్లా అనుకుంటా ఏంది అది ఎట్లయితుంది? కుండ తెచ్చుకుంటే అప్పులు పోతాయా? మళ్ళీ జడ ఇట్లా వెనక్కేసి కుండతోటి ఎట్లయితుంది అంటే, కొంతమందికి దేవుడి మాటలు లైట్గా ఉంటాయండి. ఆ లైట్గా ఉన్నప్పుడు వాళ్ళ హావభావాలు అట్లుంటాయి. అది మాకు దేవుడిని ఇచ్చాడు. ఒకళ్ళకి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత సీరియస్గా వింటున్నారో దాని దగ్గర తెలుస్తుంది. లేకుంటే అట్లా చేస్తారు కనుక. ఆమె అట్లా అనలేదండి. ఆమె ఏం నూనె తీసుకొస్తే కుండ పెడితే నా అప్పు పోతా, అంత పెద్ద అప్పు కుండలతో పోద్దా అని అనలేదండి ఆమె. షీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్, దెన్ షీ రిసీవ్డ్ త్రూ ఒబీడియన్స్. కేవలం ఇదే ధరది పొందుకుందండి. వెళ్ళింది, ఆ కుండలన్నీ నిండిపోయినాయి, నూనెతోటి నిండిపోయిన తర్వాత మళ్ళీ ఆమె తన ఓన్ ఇది తీసుకోలేదు, పరిగెత్తుకొని ప్రవక్త దగ్గరకు వచ్చింది. ప్రవక్త దగ్గర, అయ్యా ఇదిగో చూడండి, మా 4వ అధ్యాయంలో మాట చదువుతాను, దేవుని యొక్క వాక్యం 7వ వచనం. ఆమె దైవజనుల దగ్గరకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి 7th verse 4:7 నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకులని ఆమెతో చెప్పాను. గట్టిగా చెప్పడు కొట్ట. బైబిల్ చెప్తుంది అప్పులు తీర్చే దేవుడు, కానీ అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు. రాసి పెట్టుకోవాలి, నీ అప్పులు తీర్చే దేవుడు, కానీ కింద దాంట్లో అవిశ్వాసులు కాదు, విశ్వాసులు కానీ రాసుకోండి. షీ హ్యాస్ ఎ ఫెయిత్. తను కనుక ఎగతాళి చేసింది ఎలీషాను, ఏందయ్యా కుండలు, ఏందయ్యా నూనె, అసలు ఇవి అంతే ఎట్లా అవుతుంది అనలేదండి. ఆయన మహాప్రవక్త, తెలుసు, ఆమెకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే రాజులు వచ్చి పోయారు ఆమె దగ్గరికి కదా, రాజుల దగ్గర ₹1 తీసుకోలేదు, ఆయనకి ఎవరితో ఒక పైస అక్కర్లేదు. అలాంటి ఎలీషా గొప్ప మన అప్పుల్లోంచి విడిపించాడు. సో బైబిల్లో 2 చాప్టర్స్ చెప్తుందండి. మోయాబు చేతిలోంచి ఇశ్రాయేలు విడిపిస్తే ఆ యొక్క
విధవరాలిని ఎవరి చేతిలో? అప్పుల వాళ్ళ చేతిలో. దేవుడు విడిపించే దేవుడు. మనల్ని విడిపించడానికి ఆయన సిలువలో కట్టేశారు. ఇది బైబిల్ చెప్తున్న సీక్రెట్. న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసి ఎందుకు దేవుడు పాత నిబంధనలో నీళ్ళ గుంతలు తవ్వి ఆ నీళ్ళలో రక్తంలా కనిపించి మోయాబుల చేతిలోంచి విడిపించాడే, అదొక రకం విడిపించే దేవుడేనా. ఆ తర్వాత అప్పుల వాళ్ళ చేతిలో నుంచి పాపం పేద విధవరాలు కదా, ఈరోజు కొడుకుల్ని తీసుకుపోయి రేపు నువ్వు రా అంటాడు వాడు అప్పులోడు కదా, ఈమెను కూడా తీసుకెళ్తాడు వాడు. అలాంటి భయంకరమైనవి కనుక ఆమె పిల్లల్ని విడిపించాడు, దేశాన్ని విడిపించాడు. ఎట్లా అంటే ఎలీషా అనే ప్రవక్త ఆయన చేయగలుగుతాడు. ఆయన ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్త కనుక ఆయనకి ఎవరి డబ్బుతో పని లేదు, ఎవడి ప్రాపకంతో పని లేదు, ఎవడి గొప్పలతో పని లేదు, ఎవడి శాల్వతో పని లేదు. నా మీద ఎవరైనా శాల్వ వేస్తే చీల్చి కాలుస్తాను నాకు శాల్వ కప్పడానికి వస్తుంటారు. మొన్న కూడా ఒక దగ్గర ట్రై చేశారండి. నేను బాలాపూర్కు చర్చికి వెళ్తే పట్టుకొని వస్తున్నారు, నన్ను ఏదో బంధించితే బుట్లో పెట్టడానికి వచ్చినట్టు. దండం పెట్టాను, ఏకండ్రా బాబు నాకని శాల్వా దిగి వెళ్ళిపోతాను నేను. నాకు శాల్వా కప్పటానికండి 3-4 పెద్దలు బయలుదేరారు కనుక నేనేమో బెంచ్ ఉంటే కిందికి వెళ్ళి దూరి వచ్చేసేవాడిని కిందికి. నాకెందుకు శాల్వా కప్పుకోవడం ఏంటి బాబు, ఏం అక్కర్లేదు. ఈ కీర్తులు అంతే, సచ్చినప్పుడు ఏదైనా బట్ట సరిగ్గా కప్పితే సరే అంతే కనుక. కానీ ఈరోజు ఈ భారతదేశం కొరకు చనిపోయిన వాళ్ళ మీద జెండా కప్పుతారండి. ఆ రోజు చూసి నేను సెల్యూట్ చేస్తాను వాళ్ళకు, సైనికులకు. అట్లేదన్నా జెండా కప్పించుకోవాలి తప్ప మంచి వీరోచితమైన బ్రతుకు బతికి ఈ చర్చిలో కుర్చీల్లో కూర్చొని పాస్టర్మా ముషి 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 నవ్వుకుంటుంటే ఇద్దరికి శాల్వాలు కప్పడం, మళ్ళీ ఈలు లేస్తే ఆలు కప్పడం, ఏంటిది ఇది? సంఘాన్ని సర్వనాశనం చేసేసారు. ఒక్కొక్క పాస్టర్స్ ఫెలోషిప్లో అసహ్యం నాకైతే. ఆ పాస్టర్స్ ఫెలోషిప్లు పెట్టుకొని కదా గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, తొక్క క్రిస్మస్ చేసుకొని పాస్టర్ అమ్మకు శాల్వాలు కప్పడం. ఏంటి ఆ శాల్వా కప్పేది? ఏమొస్తుంది దాంతో? నువ్వు ఏం సాధించావు నువ్వు కదా? ఒక్కొక్క సేవకుడికి శాల్వాలు అవసరమా అండి? సరే ఏదో ఒక టీచర్, బెస్ట్ టీచర్ అంటే ఆ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కప్పుతారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నంటే ఒక మంచి ఆయన ఏదో కప్పుకొని వాళ్ళు కప్పుకొని తప్పేం లేదు కదా. చివరికి ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు కూడా కప్పుతారు. ఎందుకంటే దేశం కొరకు అభ్యున్నతమైన సేవలు చేశారు. మనకేంటి? మనకు శాల్వాలు కావాలా? చర్చిలో సిగ్గు లేదు. ఇంతవరకు రక్షణ వస్త్రాలు లేవు, నీతి వస్త్రం లేదు, ఉల్లాస వస్త్రము, ఆ యొక్క స్థుతి లేదు, ఉన్నాయా ఇవన్నీ? కనుక అందుగురించే 7 సంఘాల గురించి చెప్తున్నాడు. నీకు సిగ్గు లేదు, నీ దిశమల మీద కనపడుతున్నావు. ఎఫెసు, స్మరణ, పెరుగము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా 7 సంఘాలు ఉన్నాయి కదా చర్చిలో ప్రకటనలో. దాంట్లో చెప్తున్నాడు, ఓ సంఘమా నీ ఒంటి మీద బట్ట లేదు, సరిగ్గా కప్పుకోను, నీ దిశమల కనిపిస్తుంది అని సంఘాలను దేవుడు ఆయన గద్దిస్తున్నాడు. ఈ పిచ్చి శాల్వాలు కప్పుకోవడం కాదు చర్చిల్లో కదండి. ఆ పిచ్చి పట్టింది. మనం ఏం చేస్తాం మరి? తప్పిపోయిన సంఘాలు కనుక మనకేం పని లేదు, నాకు అసలు పని లేదు. బైబిల్ చెప్తుంది ఎలీషాకి ఎవడు శాల్వా కప్పనక్కర్లేదు, ఎలీషాకి ఎవడు కిరీటం పెట్టనక్కర్లేదు, ఎలీషాకి ఎవరు కూడా ఆ యొక్క టైటిల్స్ ఇవ్వనక్కర్లేదు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన దేశానికి, రాజ్యానికి దేవుడి యొక్క రాయబారి. ఆయన ఏంటో ఆయనకు తెలుసు, ఆయన దేవుడు ఆయనకున్నాడు కనుక. అలాంటి ఎలీషా ఈరోజు బైబిల్ చెప్తుంది గొప్ప కార్యాలు. 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏం జరిగి తెలుసా అండి? శూనేమిరాలని ఒక ఆమె ఉంది, ఆమెకి పిల్లలు లేకపోతే దేవుడు పిల్లల్నిచ్చాడు. అదే అధ్యాయంలో ఆమె కొడుకు సస్తే బతికించాడు. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 5వ అధ్యాయం నయమాను ఒక సైన్యాధికారి వచ్చాడు, బయటికి కూడా రాలే. అరే పోరా కుష్టు, నేనంటున్నానంటే ఆయన ఎండకు పోయి 7 సార్లు మునుగు, నువ్వు ఎవడవైతే ఏముంది యెహోవా దేవుడి దగ్గరికి వచ్చావు, ఫెయిత్ ఉంది నీకు, వచ్చావు, నీ డబ్బు వెండి బంగారం పోయి యోర్దాను నదిలో మునుమంటే ఆ యొక్క నయమాను భీష్మించుకొని, అబనాయు, ఫర్ఫరా నదులు మా దేశంలో లేవా? నీ దేశంలోకి వచ్చి నేను వచ్చి మూసీలో దిగుతానా అన్నాడు. అప్పుడు మూసీ లేదులేండి, యోర్దానులో దిగుతా అన్నాడు. కొవ్వు ఒక్కొక్కడికి మునిగితే మునుగు, సస్తే సావు, అంతే. నేను చెప్పింది నాలు యోర్దాను నదిలోకి వెళ్ళి పొయ్యి మునిగి పసిపిల్లల దేహం అయిపోయింది. ఇవన్నీ ఎవరు చేశారండి? ఎలీషా ఈ భూమి మీద 16 మిరకిల్ చేశారు. హయ్యెస్ట్ అద్భుతాలు చేసింది ఎలీషా అనే భూమి మీద. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఇతని ప్రారంభము ఏంటి ఇవన్నీ చెప్తున్నాం కదా. కాదండి, అది అస్సలు కాదు. అతని ప్రారంభం అది కాదు. ఎందుకంటే ప్రారంభం ఒక మనిషికి ఇలాంటి స్థితిలో తీసుకెళ్తుందా అంటే అస్సలు కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యాన్ని ఒక 20 సంవత్సరాల క్రితం, మోర్ దెన్ 20 years అనుకోండి, అప్పుడు యూత్ మినిస్ట్రీ, హెరాల్డ్ మినిస్ట్రీస్ అని నేను స్టార్ట్ చేసి యవనస్తులతో పరిచర్య గ్రామాలకు వెళ్ళి, అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి పేరు శంకర్. అబ్బాయి వచ్చి ఏం చేశాడంటే చక్కగా బిజినెస్ చేసుకుంటూ నన్ను అడిగాడు ప్రార్థన చేయండి. నేను చేశాను, నాకు ఏం బిజినెస్ చెప్పాడు ఏదో కానీ కొన్ని రోజులకు అప్పుల పాలైపోయాడు.
డబ్బులు పెడుతున్నాడు కానీ కావట్లేదు. అన్నా ప్రార్థన చేయనా, చాలా ఇది. మీరు చేసే బిజినెస్ ఏంటి అని అడిగితే క్రిస్టియన్ కమ్యూనిటీ అందరికీ కూడా ఇతను ఇంకొక పార్ట్నర్ కలిసి ఇంకొక చర్చ్ ఆయన కలిసి చాలా లక్షలు ఇన్వెస్ట్ చేసి క్రిస్టియన్స్ అందరికీ నాణ్యమైన ఉప్పు, పప్పు, చింతపండు, ఆ తర్వాత ఫ్రీడమ్ ఆయిల్, విమల్ ఆయిల్ ఉందా లేదు, ఆయిల్ ఇవన్నీ సప్లై చేయాలని చెప్పి ఎందుకంటే ఒక క్రిస్టియన్ కమ్యూనిటీని, ప్రతి క్రిస్టియన్ కూడా తింటాడు కదండి, తిండేది తినాలి కదా, ఖచ్చితంగా సరుకులు కొనుక్కోవాలి కదా కిరాణా. ఈ ఏరియాలో మనం బిజినెస్ చేద్దాము, అన్ని చర్చెస్ని పాస్టర్స్ కలిసి వాళ్ళకి ఇద్దాము. బయట ఎవరో మరి ఇప్పుడు మన క్రిస్టియన్ కమ్యూనిటీ కాక అనుకుందాం మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లేకపోతే మన దగ్గర కోమటోళ్ళు కనుక వాళ్ళు చేసుకుంటారు బిజినెస్లు కనుక, అది మనం డైవర్ట్ చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి ప్యాకెట్లు తయారు చేసి దాని మీద ప్రింట్ చేసి అవి చేసి మొత్తం చేశారండి. అప్పుడు మా ఇంటికి కూడా వచ్చి అప్పుడు అన్నా రైస్ తీసుకుంటే అప్పుడు పాస్టర్ అడిగింది, పాస్టర్ ఎట్లా ఉంటుంది మీ రైస్ అంటే, అతను ఏమన్నాడంటే అక్క మల్లెపూలు ఇట్లా మల్లెపూలు చల్లినట్టుంటుంది, మల్లెపూలు అంట బియ్యం. సరే మంచిదిరా నాయన అనుకున్నాను, తేరా అని చెప్తే మాకు మల్లెపూల బియ్యమే ఇచ్చాడు. అది ఇప్పటికి దొరుకుతాయో తెలియదు. అయిపోయిందండి. కొన్ని రోజులకు ఆ బిజినెస్ థ్యాంక్స్ అయిపోయినాక నన్ను పిలిచారు, అన్న నన్ను రావు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తా అంటే నన్ను తీసుకెళ్ళారండి. కాచిగూడ చౌరస్తా తీసుకెళ్లారు. కాచిగూడ చౌరస్తా అక్కడ ఆ ప్లేస్లో మన ఉంది కదా, ఇక్కడ కాచిగూడ క్రాస్ రోడ్స్ బసంత్ థియేటర్ అంటారు, అది ఏరియా ఉంది, బాగ్లింగపల్లి ఏదో ఉంది ఆ ఏరియా, అక్కడికి నన్ను తీసుకెళ్లారు. అది చాలా సిటీలో మెయిన్ ఏరియా. అక్కడ తీసుకెళ్ళినాక వాళ్ళ బిజినెస్ చూపిస్తూ ఇంత ఉందండి, ఇదిగో ఇది ఇప్పుడు ఎంత ఉంది, ఇది మాది 40x40 ఇది ఇట్లా 40, ఇట్లా 44, ఇట్లా 40 ఫీట్ ఉంటుంది, ఇది మనది ఈ చిన్న బిల్డింగ్, అంత పెద్దగా ఉందండి. నేను ఆ లోపలికి వెళ్ళినాక డోర్ తీసినాక అటు ఉప్పు, అటు పప్పు, అటు చింతపండు, అటు ఆ యొక్క పెసరపప్పు, ఆ పప్పు, నీ పప్పు, నా పప్పు అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఆయిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంతా చూసి నేను ఏందిరా బాప పోవట్లేదు, స్టాక్ పోవట్లేదు, అమ్మడి పోవట్లేదు, తీసుకోవట్లేదు క్రైస్తవులు ఎవరు. ఆ తర్వాత అంత అయిపోయాక నేను ఇక్కడికి కొంచెం మూలకు వచ్చాను. అక్కడ ఇట్లా మూలకు వస్తే అక్కడ ఒక టేబుల్ ఉంది. ఎంత పెద్ద టేబుల్ ఉందంటే డైనింగ్ టేబుల్ మీద 8 మంది 10 మంది తింటే ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది, అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఉంది ఒకటి, ఆఫీస్ టేబుల్, దాని ఇంకొక చైర్ ఉంది, అది 50,000 ఉండొచ్చు అని, ఉట్టి చైర్ 50,000 ఉంటుంది, జబర్దస్త్ చైర్ ఉంది. ఆ తర్వాత టేబుల్ మీద సిస్టమ్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. చూసి నేను ఈ టేబుల్ ఎవరిది అంటే చెప్పాడు, వాళ్ళ పార్ట్నర్ది అని చెప్పాడు. నాకు అప్పుడు అర్థమైంది బిజినెస్ ఎందుకు పోయిందా, క్లియర్గా అర్థమైంది. శంకర్ ఇది బిజినెస్, నేను ఇది ప్రేయర్ చేయలేని నేను చెప్పాను. ఎందుకనా అంటే ఓపెన్గా చెప్పేశాను, మీరు బిజినెస్ ప్రారంభించినప్పుడు అట్టహాసంగా ప్రారంభించారు, ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు, గుర్తుపెట్టుకోండి. నీకు ఈరోజు ఒక ఆ యొక్క డీసీపీ కదండి, లేకపోతే ఆ యొక్క కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో కూడా నేను వెళ్ళాను, 1-2 సార్లు వెళ్ళాను. మనకు తెలిసిన ఒక వాళ్ళ టేబుల్ ఉంటుందండి, వాళ్ళు స్టేట్ అంతా కండక్ట్ చేయాల్సి వస్తుంది కనుక పెద్దగా ఉంటాయి. నువ్వు కందిపప్పు, చింతపప్పు పెడికి నీకు టేబుల్ ఎందుకు, నీకు నాకు ఒళ్ళు మండింది. అంటే ఎక్కువ అట్టహాసంగా పెద్ద షో చేసుకొని నా టేబుల్ టేబుల్ ఉంది, ఇంత పెద్దగా ఉంది టేబుల్. అది నువ్వు అమ్మేది ఉప్పు, పప్పు, తొక్కలు ఇవి అమ్మితే నీకు ఇంత టేబుల్ అవసరమా? ఏదో డిమార్టోడో ఇంకా లేకపోతే మోరోడో అనుకుందాం కదా, వాళ్ళు పెద్ద బిజినెస్ వాళ్ళు, మళ్ళీ అలాంటి పెద్ద ఆఫీసర్ కూడా ఉంటుంది అంతది. చైన్ బిజినెస్లు నడిపిస్తారు. మోరు ఆ యొక్క మనకు తెలుసు కదా, ఆదిత్య గ్రూప్ వాళ్ళు, ఆ యొక్క డిమార్ట్ వాళ్ళు 1000 మందికి వాళ్ళు ఆ యొక్క ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళ దానికి ఎవరికైనా దాంట్లో ఒక హెడ్ వాడికి ఒక పెద్ద టేబుల్ ఉందంటే ఏదో అర్థం చేసుకోవచ్చు, ఫైళ్ళు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి కనుక. అరే నువ్వు అమ్మేది క్రిస్టియన్స్కి ఒక 4-5 చర్చిల విశ్వాసులకు, నువ్వు అమ్మే ఆ యొక్క చింతపప్పు, పప్పు, కందిపప్పు వాటికి ఇంత పెద్ద టేబుల్ అవసరమా? నాకు అప్పుడు అనిపించింది ఇది ఎందుకు పీకిందో కానీ, ఇంకా పీకింది పోయింది కూడా లేండి. ఆ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ పాస్టర్మ కనిపిస్తే అడుగుతుంది, ఎట్లా ఉంది నీ పూల బిజినెస్ అని కదా, మల్లెపూల రైస్ కనుక పోయిందండి. తర్వాత అబ్బాయి వెళ్ళిపోయాడు కూడా హైదరాబాద్ నుంచి. నేను ఎందుకు చెప్తున్నానంటే గొప్ప ప్రారంభము ఏమిటి అంటే, 3 రాజులు వస్తే కేర్లు కూడా చేయకుండా వాళ్ళ మీద ఏమాత్రం పోయి గుంతలు దవ్వుకొని బతకండి అన్నాడు. ఒక పేద విధవరాలు వస్తే పోయి నేను ఇంట్లో పోయి నూనె నింపుకోమని చెప్పాడు కదా. అలాంటి ఒక మహా గొప్ప ప్రవక్త యొక్క ప్రారంభం ఏంటో తెలుసా?
ఇదే అధ్యాయంలో ఉంది. చూడండి, మీకు ఇందాక నేను దాటేశాను. 3వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయంలోనే దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే 11వ వచనం, 3:11. యెహోషాపాతు ఏమన్నాడంటే, ఆ యుద్ధంలో వాళ్ళు ఇరుక్కొని పోయినప్పుడు, నీళ్లు లేనప్పుడు, ఎండిపోతున్నప్పుడు, 7 దినాల తర్వాత ఏడ్చినట్టు వాళ్ళు ఆగిపోయినప్పుడు 3:11 యెహోషాపాతు అంటాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగినప్పుడు, అంటే ఎంక్వైరీ చేశాడు పాపం. యెహోషాపాతు భక్తులే కనుక ఎవరైనా ప్రవక్త ఉంటే, ఒక పాస్టర్ ఉంటే మనకు సహాయం చేస్తాడు కదా అని జస్ట్ ఎంక్వైరీ చేసి అడిగితే, అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడేమన్నాడంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, గొప్ప ప్రారంభం ఏంటంటే బైబిల్ చెప్తుంది, సింపుల్ బిగినింగ్, గ్రేట్. ఆ యొక్క బిగినింగ్ ఏంటంటే సింపుల్ బిగినింగ్. సామాన్యంగా ఎలీషా ఎవరు? ఆ యొక్క ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. అంటే ఎలీషా ఎంత చిన్న హంబుల్ బిగినింగ్, అంటే ఎంత తగ్గింపుతో అతడు ప్రారంభించాడండి. కనుక అతను ఒక్కసారి రాజులు ఆయన దగ్గరకు వచ్చి గొప్ప గొప్పవి ఏం జరగలేదు అతని జీవితంలో. బైబిల్ చెప్తుంది, ఏలియా అని అతని యొక్క చేతుల మీద నీళ్లు పోసేవాడు, ఒక చిన్న సేవకుడుగా ఉన్నాడు. సో మన లైఫ్లో ఏది ప్రారంభించినా అల్పంగా ప్రారంభించాలి, స్వల్పమైన దాంతో ప్రారంభించాలి, చిన్నవాడితో ప్రారంభించాలి, తగ్గించుకొని ప్రారంభించాలి, ఆ తర్వాత హంబుల్గా హ్యూమిలిటీతో ప్రారంభించాలి. కనుక ఈ లోకానికి ఉన్న దానికి క్వైట్ ఆపోజిట్ ఈరోజు ఏం చెప్తాం చూడండి. ఎలీషా గురించి కొంచెం వెనక్కి రండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆ యొక్క 1వ రాజుల గ్రంథంలో వెనక్కి రండి. ఈ యొక్క దాంట్లో ఈయనను ఏలియా పిలిచినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే తన పొలాన్ని దున్నుతున్నప్పుడే పిలిచాడు కనుక 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. 20వ వచనం చూడండి, లేకపోతే 19వ వచనం నుంచి. ఏలియా ఆచరించి పోయిన తర్వాత 19 ఏలియా ఆచరించి 19 ఏలియా ఆచరించి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడు ఎలీషా కనపడను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి అతని మీద దుప్పటి కప్పగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడిస్తానని చెప్పి అతన్ని సెలవడగా, అతడు పో, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాడు. అప్పుడు తర్వాత అందుకు అతడు విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రెనగల చేత వంట చేసి జనులకు వడ్డించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా ఎంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఈ రోజు వరకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనందరి బతుకుల్లో గ్రేట్ బిగినింగ్ ఏంటి అంటే అది లోకానికి గ్రేట్ గ్రాండ్ ఓపెనింగ్స్ మనకు లేదు. మనకేం చెప్తున్నా తెలుసా? గ్రేట్ బిగినింగ్ అంటే సింపుల్ బిగినింగ్, హంబుల్ బిగినింగ్. చిన్నగా ప్రారంభించాలండి. నా బ్రతుకులో చెప్తున్నాను. ఈరోజు మన చర్చ్ ఒక రిట్రీట్ చేయబోతున్నాం కదా, అమ్మంగల్లో రిట్రీట్ చేయబోతున్నామండి. అమ్మంగల్లో చాలా ఒక 100 చర్చిలకు ఇన్వైట్ చేస్తున్నాం. ఇక దేవుడు ఎంతమంది నడిపిస్తే అంత. ఈరోజు ఆ యొక్క ఆన్లైన్లో వాక్యం వచ్చినప్పటి నుంచి ఎక్కువ మంది ఫిజికల్గా రావట్లేదండి. ఒకప్పుడు మేము కామారెడ్డి 2011లో యూత్ రీడ్ చేస్తే 1000 మంది వచ్చారు. ఇంక ఇప్పుడు అంతమంది రావట్లేదు. ఎందుకంటే అంతా కూడా అయ్యో ఒక చెత్త తయారైంది కనుక దీంట్లో వాక్యం దొరుకుతుంది చూస్తున్నారు, కానీ ఫిజికల్గా తక్కువ. అయినా మటుకి అమ్మంగల్లో రిట్రీట్ పెడుతున్నామండి. అమ్మంగల్లో రిట్రీట్ పెట్టినప్పుడు మనం దాదాపుగా మన టీం ఈరోజు దేవుడు 100 మంది దాకా ఇచ్చాడండి. 100 మంది కూడా వెళ్ళగలుగుతాం. మరొకప్పుడు నేను 2002లో ఆలేరులో ప్రారంభించామండి. 2002 23 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడున్నారో మీకు తెలుసో మరి అది మీరు ఆలోచించండి. 23 years క్రితం నేను నలుగురితో వెళ్ళానండి. నలుగురు. మాకు ఆ రోజు వాయిద్యాలు లేవు, ఆ రోజు మైకులు లేవు, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏమీ లేవు. ఒక 4-5 వెళ్ళి ఆలేరు అని చెప్పి జనగాంకి ముందు అక్కడ భయంకరమైన ఒక ప్రాంతం అది. ఎందుకంటే అక్కడ జైన్స్, అక్కడ దాంట్లో ఎక్కడ తువ్వినా కానీ ఆ యొక్క ఇవి వచ్చేయంటే విగ్రహాలు వచ్చాయి. అలాంటి ఆలేరు దగ్గర కొలనుపాకలో చేశానండి. మీకు ఆ ఏరియాలు తెలిసిన వాళ్ళైతే ఈజీగా నేను చెప్తుంది అర్థం చేసుకుంటారు. కొలనుపాకలో వెళ్ళి ఫస్ట్ యూత్ రిట్రీట్ చేశాను. ఒక 20-30 మంది వచ్చి ఉంటారు పిల్లలు ఆ ఊర్లో, అంతే. ఆ రోజు నుంచి దేవుడు ఆ స్వల్పంగా ప్రారంభిస్తే ఈరోజు ఒక బస్సు మార్చుకొని మన నకరికెళ్ళికి 14,000 రెంట్, దాదాపు 56 మంది ఎంతో వెళ్ళి రిట్రీట్ చేస్తున్నాం. ఏం చెప్తుందండి? ఈరోజు దేవుడు స్వల్పంగా ప్రారంభించాలి, హంబుల్గా ప్రారంభించాలి మనం. అది నిజమైన గొప్ప ప్రారంభము. ఎలీషా తన బ్రతుకులో నీళ్లు పోసేవాడు, అది ఆయన ప్రారంభము. ఎలీషా పెద్ద యొక్క మహిమ కలిగిన ఒక కోటలో, ఒక మహిమ కలిగిన ఒక ప్రవక్తల దాంట్లో ఉండి అక్కడి నుంచి ఒక దండం పట్టుకొని ఏమీ లేదు ఆయన.
నీళ్లు పోసేవాడు ఒకప్పుడు. అట్లా ప్రారంభించాడు. మన బ్రతుకుల్లో నిజమైన గొప్ప ప్రారంభం ఏంటంటే తగ్గింపుతో చేసుకునే ప్రారంభం. నిజమైన ప్రారంభం అంటే అల్పమైన దాంతో నిజమైన గొప్ప ప్రారంభం ఏంటంటే నాకు ఏదున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక ఫోన్ కొనుక్కోవాలనుకుంటా, డైరెక్ట్ నేను ఐఫోన్ కొనుక్కుంటా అంటే ఏంటది? అది వెర్రి, అది పిచ్చది. కనుక నేను ఒక ఇల్లు కడతా అంటే నేను జూబిలీ హిల్స్లో ఇల్లు కట్టేస్తాను, నీ బతుకు జూబిలీ అవుతుంది. కనుక కాదు. అంటే నేను ఒక కారు కొనుక్కుంటే ఇక మర్సిడీస్ బెంజ్ కొంటా, ఏం కొనుక్కో, మామూలు ఆల్టో కారు కొనుక్కో. తగ్గింపు అది ప్రారంభంలో. కనుక ఈరోజు గుర్తుపెట్టుకోండి, అట్టహాసమైన ప్రారంభాలు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. అజయ్ పాలన రాసుకోండి కింద, కనుక తెలుగు నుంచి ఇంగ్లీష్ రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకుంటాను నన్ను ఎప్పటికైనా. అట్టహాసంతో ప్రారంభించిన ప్రారంభాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఈ ఒక్క శంకరని అబ్బాయి కాదు, చాలామందిని చూశాను నేను. తెలివి తక్కువరా మీరు. చిన్నదాంతో ప్రారంభించాలి, చిన్నవాడితో ప్రారంభించాలి. నిన్ను రక్షణలోకి నడిపించడానికి దేవాతి దేవుడు ఆకాశ మండలాల్లో అగ్నిలో సింహాసనాల మీద ఇలాగున 10 గుర్రాలతో సింహాలతో ఇలాగున దిగి రాలేదు యేసుప్రభు. ఎట్లొచ్చాడు తెలుసా? బైబిల్ చెప్తున్నట్టు వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఒక పేద అమ్మాయి మరియమ్మ, షీస్ ఎ పూర్ గర్ల్, అంత ఏమీ లేదు. కానీ ఒక పేదవాడు యోసేపు వడ్ల పని చేసుకుంటాడు, నజరేతులో ఉంటాడు. లేచి యేసు ప్రభువుని ఎక్కడ? ఒక పశువుల పాక, పశువులు కదండి అక్కడ. ఆ పశువుల పాకలో మళ్ళీ రక్షకుడు, లోకరక్షకుడు హంబుల్ బిగినింగ్ ఏంటి? తొట్టిలో నీళ్ళతోటి, పగిలిన తొట్టి అది కనుక ఖాళీగా ఉంది. అదే తొట్టికి క్రాక్ లేకపోతే నీళ్ళు పోసుకొని వాళ్ళు వాడుకుంటే ఉండాలి. ఆ తొట్టికి క్రాక్ వచ్చింది అంటే ఆ యొక్క పగిలింది, అది దాంట్లో తీసుకుపోయి బట్ట చుట్టి పెట్టింది. మరి యేసు ప్రభు హంబుల్ బిగినింగ్. లేచి ఆయన సేవ చేసినప్పుడు కాలి నడకలు నడిచాడు ఆయన, అంతే. ఆయన ఏ రోజు గుర్రం ఎక్కలేదు, రథం ఎక్కలేదు. ఆయన లాగున పోయి హంబుల్ బిగినింగ్. పేదవాళ్ళు, బీదవాళ్ళు, సుంకర్లు, పాపులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, అనామకులతో సేవ చేశాడు. ఇంకా ముందుకు వెళ్తే యేసు ప్రభు పేదవాళ్ళు, ఆ యొక్క శిష్యులు చేపలు పట్టుకునే వాళ్ళని తీసు, అంత హంబుల్. చివరికి లోకాన్ని రక్షించడానికి ఒక కర్ర కొయ్య జారిపోయింది. హంబుల్ క్రాస్. ఆయన కన్నీళ్లతో, దేవా ఈ మహామహిమలన్నీ కూడా కాదు, మానవులు ఈ సిలువ ద్వారా రక్షణ పొందాలని ఎంతగా తగ్గించుకొని, ఎంత స్వల్పమైన దాన్ని, ఎంత అల్పమైన దాన్ని తీసుకొని గ్రేట్ బిగినింగ్. ఈరోజు రాజులు, చక్రవర్తులు ఆ యొక్క యుద్ధాలు చేసి, బాణాలు వేసి, ఎవడో 10 తలలు నరికి దేవుళ్ళుగా కొనాలబడుతున్న వాళ్ళు ఎక్కడా? యేసుక్రీస్తు ఎక్కడా? మహా రాణుల, రాజుల ఇంట్లో పుట్టిన వాళ్ళు దేవుళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడ? యేసుక్రీస్తు ఎక్కడా? ఆయన కాలి కోటికి పనికిరారు. ఎవడి మతం కానీ ఎవడిని కానీ కోట్ల మంది ఆరాధిస్తున్నారు యేసుప్రభు. హంబుల్ బిగినింగ్. నజరేతులో చిగురు వలె మొదలుపెట్టి ప్రపంచాన్ని ఏలుతున్నాడు యేసుప్రభు. గట్టిగా చెప్పండి కొడదామా? అది దేవుడిచ్చిన మనస్సు మనకు. మనం నేర్చుకోవాలి అలాగున. మన బ్రతుకుల్లో సింపుల్గా బిగిన్ చేస్తే కనుకైతే కానీ అట్టహాసంగా అయితే నీ అట్ట పగులుతుంది. అట్టహాసంగా పోతే అట్ట చిరుగుతుంది. అట్టహాసంగా పోతే అట్ట ఫ్లాప్ అయ్యి దేవుడికి అవమానం కలుగుతుంది. ఈరోజు ఈ చర్చ్ బిల్డింగ్కి 40,000 రెంట్ కడతాం, ఇంకో 10,000 ఖర్చు, 50,000 మినిమం 50,000 కడతాం. ఇంకెన్నో ఉన్నాయి ఖర్చులు కానీ చెప్తున్నాను, ఉట్టిగా చెప్పుకుంటే మంచిది కాదు. కానీ మరి ఒకప్పుడు 40,000 50,000 తీసుకొని ప్రారంభించానండి నేను. కాదు, ఇదే 25 ఏళ్ల బ్యాక్. నేను, నా భార్య పాస్టర్మ్మ, మా పాప అక్స ఎంత ఉండింది తెలుసా అండి? ఇంత చిన్నది, ఇంత ఉంది. ఈరోజు డాక్టర్ అయ్యింది. కానీ ఇంత చిన్నగా ఉంటే మేము కృష్ణ, ఆ తర్వాత భారతమ్మ వాళ్ళు అన్నజిగూడాలు. కృష్ణ ఆయన పేరు, భారతమ్మ వాళ్ళ భార్య పేరు. చాలా మంచోళ్ళు కనుక ఈరోజు వరకు పేర్లు గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళిద్దరూ గొల్లలు, వాళ్ళు యాదవ్స్ కనుక వాళ్ళ ఇంట్లో మాకు ఒక రూమ్ ఇచ్చారు. అంటే పాపం ఆనాడు వాళ్ళు పెద్దగా ఏమి కాదు కనుక రెంట్కి అడిగితే ఇచ్చారు. ఏం పెడతామంటే ప్రార్థన. నేను అడిగాను, ప్రార్థన మరి పెట్టుకోవడానికి. ఏం పెట్టుకోండి పాస్టర్, పెట్టుకోండి. ఎందుకంటే యేసుప్రభు మాకు ఇది మా ఆయన మా యాదవ్సే యేసుప్రభు అన్నాడు. ఎట్లా అన్న యాదవ్స్ అంటే? గొర్రెని ఎత్తుకొని ఉంటాడు యేసుప్రభు. దండం నాయన, మంచిది, నీకు అట్లా అర్థమైంది కనుక పర్వాలేదు, నాకు ఇచ్చాడు అంతే చాలు. కనుక మంచిగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు పాస్టర్ వాళ్ళ చెల్లె మిస్సెస్ సబితా ప్రశాంత్, ఆమె సండే స్కూల్ నడిపించేదండి. ఈరోజు ఒక పెద్ద చర్చిలో సండే స్కూల్ సూపరింటెండెంట్, ఇంగ్లీష్లో వాక్యం చెప్తాను. తను అనోళ్ళు మాతోటి వచ్చేది కనుక అప్పుడు మా పాప ప్రిన్స్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక 10 మంది పిల్లలకు చెప్పేవాళ్ళండి. 25 రూపాయలు రెంటు, నాకు పెట్రోల్కి 30 రూపాయలు. మా దగ్గర అంతకంటే ఏమీ లేవండి ఆనాడు, అంతకంటే ఏమీ లేవు. అట్లని చెప్పి మీ ఇంటింటికి తిరిగి డొనేషన్లు బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ఒక్కొక్కడు వస్తాడు, వచ్చి బ్రదర్ ప్రార్థన చేస్తామంటారు కదా, తిరుగుతారు. అలాంటివి పాపం తెలియదు లేక నేను అనడం ఎందుకు, మేము ఎవరి దగ్గర కాదు.
25 రూపాయలు రెంటు, దానికి 30 రూపాయలు పెట్రోల్ ఉండొచ్చు. అప్పుడు నేను 5 రూపాయల నుంచి పోపిస్తున్నాను పెట్రోల్ కనుక, నన్ను చూస్తే అట్లా ఎవరు అనుకోరు కనుక 5 రూపాయల నుంచి పోపిస్తున్నా పెట్రోల్ కనుక. ఇక్కడే సూపర్ బజార్లో మలక్పేటలో 5 రూపీస్కి పెట్రోల్ పోసుకొని పెద్దంబరిపేటలో వడండికి వెళ్ళేవాళ్ళం మేము కనుక. మరి దేవుడు అంతేనండి. ఆ చిన్న 25 రూపాయల నుంచి దేవుడు అంచెలంచెలు దీవించి ఈ వివి నగర్ రోడ్లో 10,000 కట్టాం, రాకేష్ ప్లైవుడ్స్ పక్కన. అది సరిపోవట్లేదు, దాని పక్కన కమల్ వాచ్ కంపెనీలు అది 25,000 కట్టాం. తర్వాత ఇక్కడ దీనికి 40 + 10 50,000. దేవుడు చెప్తున్నాడు, నేను ఆరాధన చేసి నేను చేయాలండి. నాకు ఒక 50,000 బిల్డింగ్ ఉండాలనుకుంటే ఏమవుతుంది? అట్ట చిరుగుతుంది. పొరపాటున చేయొద్దండి. ఈరోజు క్రైస్తవులకు లేని జ్ఞానము ఈరోజు ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఉండని జ్ఞానం ప్రపంచంలో క్రైస్తవులకు ఇచ్చాడండి. ఆ జ్ఞానం ఏంటో ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. అందరూ కూడా ఈ వాక్యం తీయాలి నాతోటి. ఇది ఏంటో ఇప్పుడు చెప్పే సమయం లేదు, కానీ జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 778వ పేజీలో ఉంటుంది అనుకుంటా. ఆ యొక్క జకర్యా గ్రంథం తీస్తే ఈ మాట ఎప్పటి నుంచో విని ఈరోజు మంచిగా అర్థమైపోద్దండి, సింపుల్గా అర్థమైపోతుంది. జకర్యా గ్రంథం తీసి 4వ అధ్యాయంలో తీస్తేనే నా మాట చదువుతాను చూడండి. జకర్యా గ్రంథం 778 పేజ్ నెంబర్, ఓల్డ్ టెస్టిమెంట్లో బుక్ ఆఫ్ జకర్యా, ఇంగ్లీష్లో జకర్యా అంటారు. ఈ యొక్క 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యము 10వ వచనము, 10 కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు. స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు అని దేవుడికి చాలా బాధ కలిగిందండి. ఎందుకో తెలుసా? జస్ట్ హిస్టరీ 1 మినిట్లో చెప్తాను. ఇస్రాయేల్కి రాజ్యం లేదు, ఇస్రాయేల్కి దేశం లేదు, ఇస్రాయేల్ మొత్తం కొలబెట్టగొట్టుకున్నారు. ఈరోజు గాజాని ఎట్లా కొడుతున్నారు అట్లా అయిపోయింది అనుకోండి ఆనాడు. అప్పుడు ఇస్రాయేల్ తిరిగి వచ్చారు, వచ్చి వాళ్ళు టెంపుల్ కట్టుకోవాలనుకున్నారు. వాళ్ళు కొలబెట్టిన టెంపుల్ కట్టుకోవాలనుకున్నప్పుడు, యెహోవా మందిరాన్ని కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ రాళ్లతో, ఈ చిన్నవాడితో మనం దేవాలయం కట్టగలుగుతామా? వీటితో దేవాలయం కట్టగలుగుతామా? కదా, అంతే. ఈ నీళ్లు పోసేవాడు రాజ్యాలకు పుణికించేంత ప్రవక్త అవుతాడా? అట్నే ఉంటుంది కనుక కదా. 10th క్లాస్లో తక్కువ మార్క్స్ వచ్చి ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటే వీళ్ళు సివిల్స్ కొడతారా? చాలామంది మనం కూడా అనుకుంటాం కదండి, నీకు ఇది చేతనవుతుందా, ఇదే రావట్లే. అట్లా ఈ యొక్క బైబిల్లో ఈ మాటకు నేను ఒక్క మాట చెప్తాను. అల్పమైనప్పుడు కార్యములను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడికి ఆత్మ మండిందండి. ఎందుకంటే ఈ యొక్క జెరుబ్బాబేలు వీళ్ళు దేవాలయం కట్టడానికి పూనుకోవట్లేదు, అస్సలు పూనుకోవట్లేదు. కట్టండి దేవాలయం మిమ్మల్ని అంటే, ఈ రాళ్లతో మా దగ్గర ఏముంది అంటున్నారు. అప్పుడు దేవుని ఆత్మ చెప్తున్నాడు, ఆ యొక్క అల్పమైన కార్యాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను అని దేవుని ఆత్మ ఇది ఉన్నప్పుడు జకర్యా అనే ప్రవక్త దారి చేసినప్పుడు చూడండి, కార్యములు అల్పమైన కాలం త్రేకించిన వాడు లోకమంతయు సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూనె చూచి సంతోషించును. గట్టిగా చెప్పాలి కొట్టాలండి. బైబిల్ ఏంటి గుండు నూలు? ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఈ చర్చికి బైబిల్ స్టడీ ఉంది, మీరు రావాలి, వస్తే ఇవన్నీ నేర్చుకుంటారు, అది మీ ఇష్టం. కనుక గుండు నూలు అంటే మేస్త్రి చేతిలో ఉంటుంది, దాన్ని ఏమంటారు? తూకం ఉంటుంది కదా. ఒక మైకి నాకు మైక్ అది వైరి కనుక, వైర్తో పాటు మనందరికీ తెలుసు. అట్లా వైర్తో పాటు రైట్ మనకు తెలుసు. అసలు మైక్ పట్టుకోకూడదండి, ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్ పట్టుకుంటున్నాం. మీరు పట్టుకునేది ఇట్లా పట్టుకోకూడదు, ఎందుకంటే మైక్ని ఇట్లా పట్టుకుంటే ఆడోళ్ళ జడ పట్టుకున్నట్టే కనుక. ఇట్లా ఎవరిదైనా సరే పట్టుకోకూడదు, మైక్ ఎప్పుడు ఇక్కడే పట్టుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్కి 1 మినిట్ చెప్తున్నాను. ఆ గుండు ఇట్లా పట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా ఆగిన తర్వాత అట్లా కొట్టి, అంటే 90 degrees ఈ భూమి ఎప్పుడు ఉంటుంది కనుక. అలాగున్నప్పుడు జెరుబ్బాబేలు చేతులు, యెరుబ్బాబేలు చేతులు ఏముందంట? ఆ యొక్క నూలు గుండు చూసి యెహోవా సంతోషించనండి. నువ్వు పని ప్రారంభించు చిన్నగా. 7 నేత్రాలు ఆయనవి ప్రపంచమంతా చూస్తున్నాయి. నేను కట్టిస్తాను దేవాలయమో అని చెప్పి దేవుడు అన్నాడు. ఆ పైన కూడా అంటాడు చూడండి, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క 4వ వచనంలో 6 శక్తి చేతనైనను బలమును చేయను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించకు నువ్వు ఏమాత్రం వాడు, నీవు చదును భూమి అవుతావు, నా మందిరాన్ని కట్టడానికి అడ్డుకుంటున్నావు. ఓ గొప్ప పర్వతమా, నిన్ను ఫ్లాట్ చేసి పారేస్తాను. కానీ తన ప్రజల్ని ఏమన్నాడు తెలుసా? కార్యములు అల్పం ఉన్నప్పుడు ఇంకెంతకాలం ఆగుతారు? పండి పోయి జెరుబ్బాబేలు చేతిలో నూలు గుండుంటే యెహోవా సంతోషిస్తాడు. చిన్నవి నువ్వు ప్రారంభిస్తే విశ్వాసంతో దేవుడు సంతోషిస్తాడు. గొప్ప గొప్ప ఆర్భాటంతో చేస్తే అవి బూడిద పాలైపోతాయి. ఈరోజు పెద్ద మందిరాలు ఈ వరంగల్ రూట్లో ఒకటి కట్టాడండి, హైదరాబాద్కి దగ్గరలో కాదు, పెద్ద దేవాలయం. బూడిద ఏముంది దాంట్లో? సిమెంటు, కంకర, రాళ్ళు తప్ప. దేవుడికి అది ఇష్టం లేదు.
చిన్న గ్రామానికి వెళ్ళి నువ్వు దేవుడి సువార్త చెప్తే వాళ్ళు రక్షణ పొందితే ఈ వరంగల్ రోడ్లో అంతా ఈ మాయగాడి చర్చ్ ఆ యొక్క కలవరిదో దానికంటే దేవుడికి సంతోషం. ఎందుకో తెలుసా? అల్పమైన వాటిని నిర్లక్ష్యం చేయదు. వాటి ద్వారా దేవుడు ఆయన ఈ భూమిని స్వతంత్రించుకుంటున్నాడు, ఆ భూమిని లోబర్చుకుంటున్నాడు, ఆయన భూమిని జయిస్తున్నాడు. కనుక ఆయనకు ఆదిమ అపోస్తులందరూ వెళ్ళి దేశాలను మార్చి ఈ చేపలు పట్టుకునేవాళ్ళు, ఈ పామరుల భూమి తల క్రిందులవుతుంది. దేవుళ్ళు దేవాలయాలు అన్ని ఈ పాస్టర్లా దేశాన్ని మారుస్తున్నారు. కనుక నేను తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఈరోజు భారతదేశంలో ఆ యొక్క మత నిరోధక చట్టం ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారు? పాస్టర్లకు భయపడుతున్నారు. అల్పంగా ఉన్నారు వీళ్ళు పాస్టర్లు, కానీ దేశాలను కదిలిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే మనందరి బ్రతుకుల్లో కార్యములు అల్పమై ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. చేతులు కడుక్కునేవాడే, చేతులకు నీళ్లు పోసేవాడే అంటే దేవుడు అంటున్నాడు అది గొప్ప ప్రారంభము, గొప్ప ప్రారంభము. నీ లైఫ్లో లిటిల్ థింగ్స్తో మొదలుపెట్టు, అది గ్రేట్ ప్రారంభము. నువ్వు స్మాల్ థింగ్స్తో మొదలుపెట్టు, అది గ్రేట్ బిగినింగు. నువ్వు చాలా హంబుల్గా బిగించేయి, అది గ్రేట్ బిగినింగు. ఎందుకంటే నువ్వు హంబుల్గా బిగిన్ చేస్తే నీ శక్తికి మేర చేస్తావు. ఏం చేస్తున్నావు చేసుకోగలుగుతావు, నీకు కలిగిన దాంట్లో తృప్తి పడతావు, మెల్లమెల్లగా అంచెలంచెలు ఎదుగుతావు. తప్ప నువ్వు ఒక పెద్ద అప్పు చేసి తీసుకొచ్చి ఏదైనా పెట్టి స్టార్ట్ చేస్తే నీ గుండె ఎక్కడుంటుందో తెలుసా? అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, నేను ఏం చేయాలి ఎట్లా అని వణుకుతుంటావు. నువ్వేమి ఎంజాయ్ చేయలేవు, నువ్వు చేసే పనిని కూడా ఎంజాయ్ చేయలేవు. కనుక చెప్తున్నాడు జెరుబ్బాబెలు, నీ చేతిలో నూలుగుండ పట్టుకో చాలు, నేను దేవాలయాన్ని కట్టిస్తాను. అలాంటి దేవుడు ఈరోజు మనకేం నేర్పిస్తున్నాడండి? పోయిన వారము మంచి ప్రారంభం గురించి నేర్చుకున్నాము. ఈరోజు గొప్ప ప్రారంభం. అందరం తల్లి వంచి దేవా, గొప్ప ప్రారంభం ఏమిటి అంటే సింపుల్ బిగినింగ్. కనుక ఒకరోజు 25 రూపాయలు వడ్డీకి, ఆ యొక్క 25 రూపాయలు ఆ యొక్క అన్నోజిగూడలో ఒక చిన్న రూమ్కి రెంట్ కడితే ఈరోజు 50,000 కట్టగలుగుతున్నాం. ఆ యొక్క చిన్న గదిలో ప్రారంభించింది. ఈరోజు ఓఆర్ఆర్ దగ్గర పెద్ద బిల్డింగ్ మనకిచ్చాడు. ఎన్నో చర్చెస్కి లేని బిల్డింగ్ మనకిచ్చాడు. ఎంత గొప్ప బిల్డింగ్ ఇచ్చాడండి పెద్దంబరిపేటలో. దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు పెద్దవాటి మీద పెట్టుకోవద్దు నీ మనసు, గొప్ప వాటి మీద నీ మనసు పెట్టుకోవద్దు, ఆర్భాటాల మీద పెట్టుకోవద్దు, అట్టహాసాల మీద పెట్టుకోవద్దు. సింపుల్గా బిగించే ఈ సంవత్సరము నీ సింపుల్ బిగినింగ్, అది గ్రేట్ బిగినింగ్. రోజు లేచి ప్రభువా ఈరోజు సింపుల్గా 2 నిమిషాలు నేను ప్రార్థన చేసుకుంటే ఈ సంవత్సరాంతానికి నువ్వు పెద్ద ప్రార్థనా పరుడు అయిపోతావు. లేచి సింపుల్గా ఒక్క చాప్టర్ చదువు నువ్వు బైబిల్లో కదా, నువ్వు గొప్ప బైబిల్లోని ఆ యొక్క జ్ఞానం సంపాదించుకుంటావు. చిన్న ఒక 10 రూపాయలు సేవ్ చేయడం మొదలుపెట్టు. ఎవరిని చేయిచాచి అడగవు. నేను 1,00,000 రూపాయలు ఉంటే డిపాజిట్ చేస్తాను బ్యాంకులో, కాదు 10 రూపాయలు తీసుకొని కూడా నువ్వు సేవ్ చేయి. చిన్నవాడితో ప్రారంభించు, అదే గొప్ప ప్రారంభము. ఈరోజు ఈ జ్ఞానం దేవుడు చర్చిలో ఇస్తున్నాడు కదా. నువ్వెందుకు లోకాన్ని చూస్తున్నావు? లోకాన్ని చూసుకొని ఇదిగో తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటామా? కోసుకున్నాడు కోసుకొని. ఆ యొక్క పులిని చూసి నక్కల వాత పెట్టుకుందంట, అట్లా పెట్టుకుంటామా? మనకెందుకు? మన తాహతెంతో, మన బతికెంతో, మన స్థాయి ఎంతో, మన శక్తి ఎంతో మనం అంతా చేసుకుంటే అది దేవుడికి ఇష్టం. అది దేవాతి దేవుడు. ఆయన ఎక్కడికి వచ్చాడండి? పశువుల పాకకొచ్చి ఆయన పుట్టాడు కదా. ఆయన ఎంత హంబుల్ బిగినింగ్. ఈరోజు యేసుక్రీస్తుని ఎవడైనా వ్యతిరేకించలేకపోతున్నాడా? ఈరోజు భయంకరమైన ఇస్లాం దేశాలు ఏమి చేయలేకపోతే, భయంకరమైన విగ్రహారక దేశాలు మనలాంటి దేశాలు ఏం చేయలేకపోతున్నాయి ఆయనను. భయంకరమైన నాస్తిక దేశాలు చైనా, రష్యాలు యేసుప్రభు మందు బలాదూరు ఏమి చేయలేకపోతున్నాయి. యేసులో ఏముంది అంటే హంబుల్ బిగినింగ్. ఆయన బీదలను పేదలను కోరుకుంటున్నాడు. వాళ్ళతోటే ప్రారంభించాడు. ఇండియాలో చర్చిలో ప్రారంభించినప్పుడు మాదిగోలే నమ్మారేమో, వాళ్ళతోటి ప్రారంభించుకున్నాడు. ఈరోజు బ్రాహ్మణుల దాకా వెళ్ళలేదా? అది రెడ్డిస్ నమ్ముకోవట్లేదా? అనుకుందాం, ఆ కులాలు వాళ్ళ దృష్టిలో గొప్ప, మన దృష్టిలో కాదు. కానీ ఆ యొక్క పేద బీద, ఆ యొక్క మాలవాళ్ళ, మాదిగోళ్ళ, ఎరికిలోళ్ళు, డప్పులోళ్ళు, ఆ యొక్క బుడిగ జంగారం వాళ్ళు, నాకు అవన్నీ తెలుసండి. ఆ జాతుల మధ్య తిరిగాను కనుక. వాళ్ళ మధ్యలో పాపం బయట ఉండే ట్రైబల్స్, బంజారా వాళ్ళ మధ్యలో చర్చ స్టార్ట్ చేశాడు దేవుడు. హంబుల్గా తీసుకుంటున్నాడు. తీసుకొని ఆయన గ్రేట్ కార్యాలు చేస్తున్నాడు. మరి నీవు ఈ సంవత్సరంలో నేను సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఏది స్టార్ట్ చేయాలన్నా హంబుల్ బిగినింగ్ ఈజ్ ట్రూ గ్రేట్ బిగినింగ్. ఎలీషా చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఆనాడు ప్రపంచంలోని రాజులు వచ్చి, ఇశ్రాయేలు రాజులు వచ్చి, నాయనా నువ్వు ఇశ్రాయేలుకు రథములవు, రౌతులవు,
నువ్వు లేకపోతే మా దేశాలు కాపాడు. కన్నీరు గార్చేవాళ్ళు రాజులు వచ్చి. ఆయన సిక్ అయినప్పుడు, ఎలీషా ఆయనకు అనారోగ్యమైనప్పుడు ముసలి ప్రాయంలో రాజులు ఆయన ఇంటికి వచ్చి ఏడ్చేవాళ్ళు. మరి ఆ యొక్క ఎలీషాలో ఆ శక్తి ఎక్కడుంది? ఎట్లా వచ్చిందంటే హంబుల్ బిగినింగ్. చిన్న దాంతో ప్రారంభించు. లోకాన్ని చూసి వాతలు పెట్టుకోవద్దు. ఎవడో ఏదో కొనుక్కున్నాడు కదా అని ఏదో సంపాదించుకున్నాడు వాళ్ళ వెంట వెళ్ళొద్దు. నువ్వు నీకు దేవుడిచ్చిన ఒక జ్ఞానము. హంబుల్ బిగినింగ్ ఈజ్ గ్రేట్ బిగినింగ్. స్వల్ప ప్రారంభమే అది గొప్ప ప్రారంభము. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, పరిశుద్ధుడా నాయన, ఈరోజు సంవత్సర ఆరంభంలో ప్రభా నాయన మాతో మాట్లాడిన దేవా, మేము కూడా ప్రభా అట్టహాసంగా పోయి అట్ట ఫ్లాప్ అవడం నీ చిత్తము కాదు నాయన. చిన్న వాటితో ప్రారంభించి గొప్పగా చేస్తావు నాయన తండ్రి. అయ్యా మస్టర్డ్ సీ గురించి కూడా నాయన నువ్వు చెప్పేప్పుడు ఆ సమయం మాకు లేక దాన్ని వదిలిపెట్టాను. కొత్త నిబంధనలో ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుంది, కానీ అది విత్తినప్పుడు అది పెరిగి పెద్దగా కూర చెట్లన్నిటికంటే పెద్దగా అవుతుంది. ఆకాశ పక్షులు వచ్చి వాళ్తాయని చెప్పావు యేసయ్యా. అది నిన్ను నువ్వు పోల్చుకునే చెప్పావు ప్రభా. సంఘాన్ని పోల్చి చెప్పావు ప్రభా. చిన్న ప్రారంభము ఈరోజు ప్రపంచానికి విస్తరించిపోయింది ప్రభా. మరి క్రైస్తవులమైన మేము బుద్ధి లేక, జ్ఞానము లేక, లోకాన్ని చూచి స్టైల్ కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి ప్రభా మేము పెద్దవి ప్రారంభించి అట్టర్ ఫ్లాప్ అయితే నీకే కదా నాయన అవమానము. మేము అలాగును కాకుండా చిన్నగా ప్రారంభించి గొప్పవారం అవుతాం. కానీ గట్టి కృపను మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న మేకులను వాడుకొని ప్రభువా ఈరోజు మానవుల యొక్క పాపానికి రక్తం ఇచ్చావు నాయన. చిన్న మేకుల యొక్క ముళ్ళ కిరీటం పెట్టుకొని మానవుల శాపాన్ని తీసివేసావు నాయన. అయ్యా చిన్న నా తండ్రి నాయన, మరి ప్రభా ఆ యొక్క సిలువను తీసుకొని రాజులు, రాజ్యాలు, సింహాసనాలు, చక్రవర్తులు జయించలేనిది ఒక సిలువను తీసుకొని ఈరోజు నువ్వు లోకాన్ని జయించావు. సింపుల్ వాడితోటి నాయన. అయ్యా తండ్రి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేసిన నీవు మేము కూడా సింపుల్తోటే ప్రారంభించమని చెప్తున్నావు కనుక అటు కృపను మాకు దయచేసి విధవరంతలు ఫలింప. ఏ పాస్టరే కానీ, ఏ దేవుడి సేవకుడు కానీ పిచ్చిగా వెర్రిగా పెద్దవి చేయిపోయి బోర్ల బొక్కల పడితే అది నీకు మహిమ కాదు నాయన. కనుక మేమందరం నీ వాక్యం నేర్చుకొని సింపుల్ బిగినింగ్ ఇస్ గ్రేట్ బిగినింగ్ అని నేర్చుకొని దాన్ని అన్వయించుకుంటే మాకు సహాయం చేయమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.